నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారండి? మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. 2024 వచ్చేస్తోంది. సో 2024 డెఫినెట్‌గా మన నూతన సంవత్సరం కానప్పటికీ 24ని డెఫినెట్‌గా మనం వెల్కమ్ చేస్తాము. ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము. సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ 2024వ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది. గురుగ్రహం మార్పు ఏప్రిల్‌లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్‌ని అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో చెప్తారండి ప్రెడిక్షన్స్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది? షూర్ మేడం. ఈ ఒక మనకింకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం. సో యాహ్! బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి 1వ తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు ఈ ఖచ్చితంగా ఓ భావన అయితే ఆ ఉంటుంది కదా! భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే 1వ తేదీ నుంచినే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది. ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా. ఒక్క గురువు మాత్రమే మారుతున్నారు. అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏమున్నాయో మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ 4 ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు, రాహు, శని, కేతు. ఈ 4 గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే ఈ చిన్నపాటి చేంజెస్ కావచ్చు. అదేమైనా నెగెటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు. అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది. రైట్. అదే మంత్లీ ఫలితాలైతే మనం ఈ మిగతా అన్నివి ఈ బుధుడు, ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ రోజువారీ ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం. సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే 1వ తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ప్లస్‌గా మారబోతుంది. తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉందో కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతా ఉంది. కొద్దిగా నెగెటివ్‌గా ఉండే అవకాశాలుంటాయి. రైట్. అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా 20% మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం. మన ఓన్ హారోస్కోప్ చార్ట్‌లో ఏ దశాభుక్తి జరుగుతా ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిను. ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. పోనీ మనకిక్కడ దశాభుక్తి కూడా బాలేదు. మనకిక్కడ గోచరంలో 4 గ్రహాలు కూడా బాలేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చానా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే కౌంట్ చేసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బావుంది అని. మీరు చెప్పినట్టు జరగట్లేదని కొన్ని కొంతమంది కామెంట్స్ కామెంట్స్ వస్తుంటాయి. చూస్తూనే ఉన్నాం అవును. యాక్చువల్లీ. అవును. సో అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగోలేదు. సో దశా పీరియడ్ కొంచెం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనకంత ఎఫెక్టివ్‌గా ఉండదు. పాజిటివ్ రిజల్ట్స్ రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు. ఈ గోచరం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు. మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం. అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక అందరికి అర్థం అర్థం అవ్వాలి. అవ్వాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే. రైట్. రైట్. సో సరేనండి. మనము హ్మ్. వెళ్ళిపోదామండి. ఇప్పుడు అంటే డెఫినెట్‌లీ. రాశి ఫలితాల్లోకి మనము వెళ్ళిపోదాము. షూర్. మరి మొదటిగా మేషరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది మహేష్ గారు? షూర్ మేడం. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మొన్నటి వరకు అంటే అక్టోబర్ వరకు, అక్టోబర్ 2023 వరకు కూడా ఈ యొక్క గురు, రాహు ఒక కలయిక అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. మెయిన్ ఇక్కడ సప్తమ స్థానంలో కేతు అంటే తులా రాశిలో కేతు ఉండడము. తర్వాత ఇక్కడ మనకి గురువు కూడా బలహీనపడడము. సో కొద్దిగా ట్రబుల్స్‌ని ఫేస్ చేసి ఉంటారు యాక్చువల్లీ. అది ఎలాంటి ట్రబుల్స్ అంటే మెయిన్ మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో ఎఫెక్ట్ తర్వాత మానసిక పరమైన సమస్యలైతే వీళ్ళు అనుభవించి ఉంటారు. అయితే ఇక్కడ మొన్న 2023 అక్టోబర్ తర్వాత ఈ ఒక రాహు ఒక మార్పు, కేతు ఒక మార్పు మనకి జరిగింది యాక్చువల్లీ. రాహు వచ్చేసి మీనంలోకి వెళ్ళిపోయారు. కేతు కన్యలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేషరాశి కొద్దిగా ఫ్రీ అయింది. అయితే ఈ యొక్క డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ఆయన గురువుగారు వక్రించినే సంచారం చేస్తున్నారు యాక్చువల్లీ.
జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఆయన నేర నడుగుల సంచారం చేస్తున్నారు. సవ్యగతిలో సంచారం సంచారం జరుగుతుంది. చేస్తున్నారు యాక్చువల్లీ. మే 1వ తేదీ తర్వాత ఆయన వృషభానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మే 1వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శని బలం పూర్తిగా ఉంటుంది. తర్వాత కేతు బలం పూర్తిగా ఉంటుంది. సో శని అంటే ఇక్కడ వీళ్ళకి మేషరాశి వాళ్ళకి దశమాధిపతి అవుతాడు. దశమాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉండడము. సో ఇక్కడ లాభస్థానంలో దశమాధిపతి ఉంటున్నాడు కాబట్టి ఉద్యోగంలో అయితే వీళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. వీళ్ళ పర్సనల్ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, లేదా పర్సనల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప, బట్ జాబ్ రీత్యా మాత్రం మేషరాశి వాళ్ళకి లేదా మేష లగ్నం వాళ్ళకి అస్సలు డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. ఒకటి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము ఈ యొక్క శని యొక్క దృష్టి మనము యాస్పెక్ట్ చూసుకుంటే, ఇక్కడ శని తృతీయ దృష్టితో రాశిని చూస్తున్నాడు. జన్మరాశి లేదా జన్మ లగ్నాన్ని. సప్తమ దృష్టితో సింహరాశి అంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. తన ఒక దశమ దృష్టితో మేషరాశి నుంచి అష్టమ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు యాక్చువల్లీ. ఈ 3 రాశులకి చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు యాక్చువల్లీ. అంటే శని ఉన్న రాశిని ఆయన ఏమీ డిస్టర్బ్ చేయడు. ఆయన ఉన్న రాశిని ఆయన సేవ్ చేసేసుకుంటాడు. బట్ ఆయన దృష్టి చాలా ఇబ్బంది పెడుతుంది. సో రాశిని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా డల్లు, ఆ అలసట, ఆ ఒక జాబ్ రీత్యా కావచ్చు, ఏదో ఒక బద్ధకము లాంటిది, శారీరక బద్ధకము, ఇవన్నీ లేజినెస్, సో ఇవన్నీ ఉంటుంది. బట్ ఉద్యోగంలో అయితే సక్సెస్ ఉంటుంది. ఉద్యోగంలో సక్సెస్‌తో పాటు ఈ ఒక నెగెటివ్ రిజల్ట్. తర్వాత పంచమాన్ని చూస్తూ ఉంటారు. సంతానం రీత్యా కొద్దిగా ఇబ్బందులు, ఈ సంతానము ఎందుకో ఏమో అన్నట్టుగా ఒక ఆహ్, ఫీల్ అవ్వడం లాంటివి. సంతానం కాని వాళ్ళకి కూడా ఇక్కడ లేట్ అవ్వడానికి అవకాశాలుంటాయి. ఎందుకంటే శని యాస్పెక్ట్స్ ఉంది కాబట్టి పంచమ స్థానం మీద. ఒకవేళ వీళ్ళకి దశాభుక్తి బాగున్నట్లు గనుకైతే ఇబ్బంది లేదు. దశాభుక్తి కూడా ఫెయిల్ అయినప్పుడు ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులైతే ఉంటాయి. తర్వాత కొన్ని సార్లు డల్‌గా ఆలోచించడం, డల్‌గా ఉండడము. ఈ పంచమ దృష్టి అంటే మనకి మెయిన్ బుద్ధి అని అంటాం యాక్చువల్లీ. పూర్వపుణ్య స్థానం అని అంటాం యాక్చువల్లీ. సో వీళ్ళంతే ఈ ఒక విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. తర్వాత విద్యార్థులు కూడా కొన్ని సార్లు డల్ అయిపోతూ ఉంటారు. సో కొద్దిగా డల్‌నెస్ రావడం కావచ్చు, కొద్దిగా అన్‌హ్యాపీనెస్‌గా ఉండడం కావచ్చు. ఇట్లాంటివి కొద్దిగా వీళ్ళు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. తర్వాత అష్టమాన్ని చూస్తున్నాడు. అంటే దశమ దృష్టితో మేషరాశి నుంచి అష్టమ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు. అప్పుడప్పుడు కొద్దిగా గ్యాస్ట్రిక్ లాంటివి, తర్వాత ఈ యొక్క స్టమక్ రిలేటెడ్, తర్వాత మెయిన్ హెడ్ రిలేటెడ్. ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి, సో కొద్దిగా ఆ ప్రెషరు, తట్టుకునే ఒక శక్తి వాళ్ళకి ఉండదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అయితే ఇలాంటి సిట్యుయేషన్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. తర్వాత వ్యయస్థానంలో ఉంటున్న రాహు వలన, ఇక్కడ వ్యయస్థానంలో రాహు అన్‌ఎక్స్‌పెండిచర్ చేయడము, అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్. తర్వాత బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడము. తర్వాత కొద్దిగా నిద్ర లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. 6థ్‌లో కేతు మనకి ఆయనేం పెద్దగా ఆయన శత్రువులు అవన్నీ ఆయన్ని పట్టించుకోరు యాక్చువల్లీ. బట్ ఆయన కూడా 6థ్ హౌస్‌లో ఉంటున్నాడు కాబట్టి పెద్దగా ఆయన అశుభం అయితే ఉండదు కానీ, బట్ పెద్దగా పాజిటివ్ కూడా ఇవ్వలేడు ఆయన. బట్ కేతు నుంచి అయితే మీకు ఎటువంటి ఇబ్బందులైతే కనిపించడం లేదు. కాకపోతే మీ యొక్క మేషరాశి వాళ్ళకి బుధుడేమన్నా బలహీనంగా ఉన్నట్లు గనుకైతే, కేతు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే బుధుడికి మూల త్రికోణమే కన్యా రాశి అవుతుంది. కన్యా రాశిలోనే బుధుడికి చాలా పవర్ ఉంటుంది. అలాంటి పవర్ ఉండే ప్లేస్‌లో ఆ కేతు లాంటి మోక్షకారకుడు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే స్కిన్ రిలేటెడ్ కావచ్చు, మర్చిపోవడం లాంటిది కావచ్చు, థింగ్స్ అంటే ఏదైనా మర్చిపోవడం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఇలాంటివైతే ఫేస్ చేస్తున్నారు. తర్వాత మే 1వ తేదీ నుంచి గురువుగారు ద్వితీయానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ద్వితీయ రాశిలో గురువుగారు కూర్చొని ఎక్కడెక్కడ చూస్తున్నాడు? పంచమ దృష్టితో, సప్తమ దృష్టితో, నవమ దృష్టితో. అంటే పంచమ దృష్టితో కేతువుని చూస్తున్నాడు. అంటే ఈ ఒక 6వ స్థానాన్ని, సప్తమ దృష్టితో మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే అష్టమ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నారు. తర్వాత మనకిక్కడ నవమ దృష్టితో మేషరాశి నుంచి కౌంట్ చేసుకొని వస్తే దశమాన్ని చూస్తున్నారు. సో సంపూర్ణమైన గురుబలం ఉంటుంది. సో బాగుంటుంది. నవమాధిపతి ఒక దృష్టి అనేది 6వ స్థానం మీద, అష్టమ స్థానం మీద, దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి ఆకస్మికమైన ధనలాభం కూడా ఉంటుంది. అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ కూడా ఉంటుంది. అంటే ఈ ఒక మే 1వ తేదీ నుంచి మేషరాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది. సంపూర్ణమైన కేతు బలం ఉంటున్నది. సంపూర్ణమైన శని బలం ఉంటున్నది. అది మే 2025 మే వరకు కూడా ఆ పరిస్థితులు ఉంటాయా? అవునండి. మే అంతవరకు కూడా వీళ్ళకి గురుబలం అనేది ఉంటుంది. అంటే కుటుంబంలో కొంచెం వేడుక లాంటివి జరగడము, దైవభక్తి పెరగడము,
ఒక స్పిరిచువల్‌గా ఇంక్లైన్డ్‌గా ఉండడము, ఆకస్మికంగా ధన ప్రాప్తి ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కొ కొద్దిగా మంచి మంచి భోజనాలు చేయడము. సో, ఒక పీస్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు ఒక సపోర్ట్ ఉంటుంది కాబట్టి, సో, వీళ్ళకి చానా బాగా కలిసి వస్తుంది అనే చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడేంటి అంటే వీళ్ళకి దశాభుక్తి గనక ఫేవరబుల్‌గా ఉంటే ఇది కూడా మనకి ఇంకా ప్లస్‌గా మారి వీళ్ళకి ఇంకా మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశాలుంటుంది. రైట్. సో, ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ యొక్క ముఖ్యంగా వీళ్ళు ఏం చేసుకోవాలి అన్నట్లు గనకైతే, ఈ యొక్క మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా గురువు గారికి ఎక్కువ సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా శనగల హారాన్ని, నానబెట్టిన శనగల హారాన్ని 108 శనగల హారాన్ని మీరు సాయిబాబాకో, లేకపోతే దత్తాత్రేయుడికో, సో, మీరేదైనా మీకు నచ్చిన గురువుగారి యొక్క టెంపుల్‌కి వెళ్లి అక్కడ వేయడము. ఒక ఒక 9 వారాలన్నా 108 ప్రదక్షిణలు చేసుకోవడము. సో, గురువుగారిని బలం పెంచుకోవాలి. ఇంకా. సో, ఒక వారము అంటే ఒక గురువారము అరటిపళ్ళు, ఆయనకు యెల్లో కలరు రంగు కాబట్టి, ఒక వారము యెల్లో కలరు అరటిపళ్ళు, ఒక వారం ఒక యెల్లో కలర్ క్లాత్ తీసుకొని వెళ్లి ఆయనకివ్వడము. ఒక వారం లడ్డూలు, అది కూడా యెల్లో కలర్ ఉంటుంది. సో, ఒక వారం ఈ శనగలతో చేసినది ఏదైనా పదార్థాలను తీసుకొని వెళ్లి అక్కడ నైవేద్యం రూపంలో పెట్టి పంచిపెట్టడము. Right. ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఇవి చిన్న చిన్న పరిహారాలు. చానా డెఫినెట్‌లీ ఇవి చాలా ప్లస్ పాయింట్‌గా మారుతుంది. తర్వాత ఒక 9 వారాలన్నా సాయి చరిత్ర లాంటివి, దత్త చరిత్ర లాంటివి, గురు చరిత్ర లాంటివి పారాయణం చేసుకోవడము ఇంకా ప్లస్‌గా మారుతుంది. అయితే వ్యయస్థానంలో ఉంటున్న రాహు వలన డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నట్లు గనుకైతే, సో, నల్ల మినుములతో చేసినది ఏదైనా పదార్థాలని ఆవులకి తినిపించండి. లేదా ఆంజనేయ స్వామి వారికి నల్ల మినుములతో చేసిన వడలను 108 వడలను మాలగా వేయడానికైనా ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిదండి. రైట్. సో ఓవరాల్ గా మే నుంచి అయితే చక్కటి పీరియడ్ గా వీళ్ళకి కన్సిడర్ చేయొచ్చు. మేషరాశి Sure. వారికి చక్కగానే ఉంటుంది మే అవును మేడం. నుంచి. అవును సో అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అవును అంటున్నారు. మేడం. అవును. రైట్ అండి, చాలా చక్కగా మీ ప్రొడిక్షన్స్ అందించారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. మహేష్ గారు, మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి 2024వ సంవత్సరం? షూర్ మేడం. వృషభ రాశి వీళ్ళకి మొన్నటి వరకు అంటే 2023 అక్టోబర్ వరకు కూడా గురువు రాహువుల కలయిక చాలా ఇబ్బంది పెట్టి ఉంటుంది. అంటే అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్స్, ఒక స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడము. సో, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ లాంటివి, మెయిన్ హెల్త్ ఇష్యూస్, తర్వాత వివాహం లేదా పోస్ట్‌పోన్ అవ్వడం లాంటివి. సో, మొత్తానికైతే చాలా ఇబ్బంది పెట్టి ఉండే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఒక మార్పు ఏదైతే 2023 అక్టోబర్ తర్వాత రాహు ఒక మార్పు, కేతు ఒక మార్పు. రాహు లాభస్థానమైన మీన రాశికి వెళ్ళిపోయారు. కేతు పంచమ స్థానమైన కన్యా రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడ శని భగవానుడు మాత్రము దశమాధిపతి అయి దశమ స్థానంలోనే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే మే 1వ తేదీ వరకు కూడా గురువు గారు కూడాను మనకి ఈ యొక్క మేషంలోనే సంచారం చేస్తున్నారు. తర్వాత జన్మ రాశికి రాబోతున్నారు. అంటే వీళ్ళకింకా గురుబలం రాదు. వీళ్ళకింకా గురుబలం లేదు. ఈ సంవత్సరం కూడా గురుబలం రాదు. అయితే ఆయన దృష్టి ఎక్కడుందో కొద్దిగా చూసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ రాహు ఒక లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి, సో, ఆయన లాభస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలే ఇవ్వాలి. బట్ గురువు ట్రాన్సిషన్ బాలేదు కదా! ఆయన ఉండేదే గురువు ఇంట్లో. జన్మలోకి వచ్చినా కూడా బలం అనేది రాదా వారికి? రాదు అండి. బట్ ఆయన ఇచ్చే దృష్టి వలన ఆ స్థానాలకి మంచిగా ఉంటుంది యాక్చువల్లీ. అది మనకి మళ్ళా చెప్తాను నేను. Sure. బట్ లాభస్థానంలో ఉంటున్న రాహు వలన పెద్దగా అయితే వర్త్ ఉండదు కానీ, బట్ ఓకే, రాహు బలం అయితే ఉంటున్నది. తర్వాత దశమ స్థానంలో మనకి శని దశమాధిపతి అయ్యి కేంద్రమతి కోణాధిపతి అయ్యి కేంద్ర స్థానంలోనే సంచారం చేస్తున్నారు. సో, అది యోగకారంగానే ఉంటుంది. అంటే ఉద్యోగంలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఉద్యోగంలో చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగంలో కష్టపడి పనిచేయాల్సిన ఒక ప్రమేయం ఇక్కడ ఉంటుంది. అంటే ఎవరి జాతకంలో అయినా శని వీళ్ళకి ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి శని గనక ఫెయిల్ అయినప్పటికీ కూడా దశమానికి వచ్చేసాడు కాబట్టి కొద్దిగా ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. బట్ ఆ ఉద్యోగంలో స్ట్రెస్, హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా ఉంటుంది. మొత్తానికి శని నుంచి కూడా పెద్దగా ఇక్కడ ఇబ్బంది అయితే లేదు. బట్ శని యొక్క దృష్టి ఎక్కడుంది? మనకి వ్యయస్థానం మీద అంటే తృతీయ దృష్టితో వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. సప్తమ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు. దశమ దృష్టితో తన ఒక వృశ్చిక రాశి అయిన సప్తమాన్ని చూస్తున్నాడు వృషభ రాశి నుంచి. సో, ఇక్కడ ఈ ఒక ఏరియాలో మాత్రం కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. కొద్దిగా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్, గృహంలో డిస్టర్బెన్సెస్, అన్నెసరీ ఎక్స్‌పెండిచరు, ప్రయాణాల్లో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. బట్ ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నిట్లికి కూడా మనకిక్కడ డిస్టర్బెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పంచమ స్థానంలో ఉంటున్న కేతు వలన అంటే సంతానం గురించి థింకింగ్ ఎక్కువగా ఉంటుంది.
కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏ పని చేయాలనుకున్నా కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. సో, అనలిటికల్ థింకింగ్ అంతా తగ్గిపోతుంది. వీళ్ళకంతా ఒక బ్లాక్ లాగా అయిపోతుంది. మైండ్ అనేది సరిగ్గా పని చేయలేకపోవడము. సో, ఇటువంటివన్నీ కూడా పంచమంలో ఉంటున్న కేతు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ గురువుగారి యొక్క మార్పు ఎప్పుడైతే మే 1వ తేదీ నుంచి ఆయన వృషభానికొస్తాడో, ఆయన ఒక దృష్టి ఎక్కడుందో చూద్దాం. ఆయన పంచమ దృష్టితో పంచమాన్నే చూస్తున్నాడు. సప్తమ దృష్టితో సప్తమాన్నే చూస్తున్నాడు. నవమ దృష్టితో నవమాన్నే చూస్తున్నాడు. సో, ఇక్కడ ప్లస్ పాయింట్ ఎక్కడ? పంచమ, సప్తమ, నవమ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు గురుబలం అని చెప్పడం జరుగుతుంది. అంటే గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి మీద ఉండడం వలన కేతువుని చూస్తున్నాడు కాబట్టి, సో, ఆ ఒక సంతానం పట్ల ఏదైనా అలసట కావచ్చు, లేకపోతే ఒక భయం కావచ్చు, ఏదైనా ఉన్నట్లు గనుకైతే అవన్నీ తగ్గిపోతాయి. సప్తమ దృష్టి ఏదైతే సప్తమాన్ని చూస్తున్నాడో, ఇక్కడ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రాకుండా ఆయన దాన్ని అడ్డు వేస్తూ ఉంటాడు. ఎవరో ఒక పెద్దల ముఖాంతరంగా ఇట్లా వాళ్ళు వచ్చి నచ్చచెప్పడము ఇట్లాంటివన్నీ ఆయన పాజిటివ్‌గానే తీసుకెళ్తాడు. అయితే గురుబలం ఉండదు. ఆయన దృష్టి సేవ్ చేస్తుంది. తర్వాత నవమ దృష్టితో నవమాన్నే చూస్తున్నాడు యాక్చువల్లీ. మకర రాశిని చూస్తున్నాడు. నవమాధిపతి పైగా దశమ స్థానంలో ఉంటున్నాడు. సో, వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కావచ్చు, తండ్రితో కావచ్చు, ఇవన్నీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అవి సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా అక్కడ నవమ స్థానం నీచ స్థానం అయినప్పటికీ కూడా దైవ కార్యాలు చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక ఆహ్, దేవుడికి మీద ఎక్కువ భక్తి కానీ, స్పిరిచ్యువల్‌గా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఉంటుంది. మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక గురుబలం లేనప్పటికీ కూడా ఆయన చూసే దృష్టి వలన ఆ ఇంటికి కొద్దిగా సమతులన ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి ఇక్కడ అవకాశాలుంటాయి. తర్వాత ఇక్కడ రాహు వలన పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. ఇక్కడ శని వలన కూడా పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. అయితే గురు మాత్రం జన్మరాశిలో ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా ఎక్కడో ఒక చోటు మనకి చిన్నపాటి ఒక నెగెటివ్ మైండెడ్ కావచ్చు, లేదా ఎవరితోనూ మాట్లాడుకోలేకపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటుంది. అదే గురుబలం ఉన్నప్పుడు అంటే సమాజంలో మంచి వైబ్రేషన్ ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. సమాజంలో కూడా గురుబలం లేదు కాబట్టి కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండదు కానీ, బట్ అంతా నెగెటివ్ అయితే ఉండదు. సో, వీళ్ళకి ఇలా ఉంటుంది. అంటే గురుబలం లేనప్పటికీ ఈ దృష్టి అని పాజిటివ్‌గా ఉంటుంది. తర్వాత శని కూడా మనకి బావుంటాడు. ఉద్యోగంలో అయితే ఎటువంటి ఇబ్బందులైతే కనిపించడం లేదు. రాహు కూడా బావుంటాడని చెప్పుకోవచ్చు. సో, ఫైనాన్షియల్‌గా ఎలా ఉంటుందండి ఓవరాల్‌గా ఇయర్? ఫైనాన్షియల్‌గా కొద్దిగా కష్టం ఉంటుంది. శని మీరు దశమ స్థానంలో ఉంటున్నాడు. ఎంత కష్టపడితే అంత లబ్ధి ఉంటుంది. సో, అన్నెసెసరీ ఇక్కడ గురుబలం లేదు. గురువుకి మనకి ధన ఒక స్థానానికి దృష్టి అయితే కనిపించడం లేదు. పంచమానికి ఉంది, సప్తమానికి ఉంది, నవమ స్థానానికి ఉంది. సో, ఈ 3 పైన వీళ్ళకి దృష్టి ఉంటుంది కాబట్టి ఈ 3 విషయాలలో కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది. సో, అక్కడ లాభస్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి దశాలు చూసుకోవాలి. దశాభుక్తులు గనక ఫేవరబుల్‌గా ఉన్నట్లు గనకైతే అది ఇంకా ప్లస్‌గా మారుతుంది. అందులోన మీనరాశిలో రాహువుకి అంత బలం అనేది ఉండదు యాక్చువల్లీ. సో, అందులోనే గురువుగారు కూడా మనకిక్కడ జన్మరాశిలో ఉంటున్నారు. సో, వీళ్ళెంత కష్టపడితే అంత వీళ్ళకి లబ్ధి అనేది ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి కావచ్చు, ఇట్లాంటివన్నీ కొద్దిగా కష్టమనే చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చండి ఈ ఇయర్ కూడా? హెల్త్ విషయంలో అయితే వీళ్ళకి ఈ సంవత్సరంలో పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదండి. డిస్టర్బెన్స్ అయితే ఉండట్లేదు. సో, శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. నిద్ర లేక అలసట, ఈ బాడీ ఫిజిక్‌కి సంబంధించిన విషయంలో హార్డ్ వర్క్ చేయడము, ఆ బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఉండదు వీళ్ళకి. సో, మరి వీళ్ళకి ఈ ఇయర్ మరి గురుబలం పెరగాలి, చక్కగా ఈ ఇయర్ అంతా కూడా సాఫీగా సాగిపోవాలంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? డెఫినెట్‌లీ మేడం. ఈ ఒక గురువు అనగానే మనకి ఇంకా వేరే వాళ్ళు గుర్తుకు రారు. మనకి దత్తాత్రేయుడే వచ్చేది. లేదా రాఘవేంద్ర స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వస్తాడు. లేదు అంటే మనకి షిరిడి సాయి వస్తారు. తర్వాత దక్షిణామూర్తి గూడా వస్తారు. లేదు అంటే మీకు నచ్చిన గురువుగారు ఎవ్వరైనా సరే. సో, వాళ్ళ ఒక టెంపుల్‌కి వెళ్ళడము, 9 లేదా 18 గురువారాలు ఆ ఒక వాళ్ళు నచ్చిన ఒక గురువుగారి టెంపుల్‌కి వెళ్ళడము. సో, అక్కడ 108 ప్రదక్షిణలు చేసుకోవడము, తర్వాత దీర్ఘ నమస్కారాలు చేసుకోవడము, వీలైతే శనగలతో చేసినది అక్కడ ఏదైనా సరే ఒక కేజీంబావు శనగలతో చేసినది నానబెట్టేసి వాటిని అక్కడ ఉన్న వాళ్ళకందరికీ పంచిపెట్టడం లాంటివి. తర్వాత పసుపుతో చేసినది ఎస్పెషల్లీ కలర్ రైస్ అని అంటాం. చిత్రాన్నం అని అంటాం యాక్చువల్లీ. పులిహోర అలాంటివి అక్కడ అందించడానికి ప్రయత్నం చేసుకోవడము. సో, ఇవి ఇప్పటి నుంచే చేసుకోవాలి. సో, ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడైతే ఇంకా బాగుండదు. ఇప్పటి నుండి చేసుకుంటూ వెళ్తే అది అప్పుడు వచ్చినప్పుడు బాగుంటుంది. తర్వాత ఒక 9 గురువారాలు
వాళ్ళకి సాయి చరిత్ర లాంటివి చదువుకోవడము. Right. సో ఇవన్నీ చేసుకున్నట్లయితే ఇబ్బంది నుంచి బయటపడతారు. Right. తర్వాత శనికి త్రయోదశి రోజు శనికి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ త్రయోదశి తిథి రోజు శనేశ్వరుడికి తైలాభిషేకం. తైలాభిషేకం కావచ్చు, లేదా ఈశ్వరుడికి చేపించిన ఓకే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్ని సార్లు చెప్పుకుంటారో పంచాక్షరి మంత్రాన్ని అంత మంచి ఫలితాలు ఇస్తుంది, Right. అంత పీస్ ఇస్తుంది, మళ్ళీ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. Right. ఈ చిన్న పరిహారాలు చాలండి, వీళ్ళకి ఇంకా ఎటువంటి పెద్ద పరిహారాలు వద్దు. లాభస్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా డబ్బుకి ఆర్థిక విషయంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి అంబా భవాని లేదా కంచి కామాక్షి ఆ అమ్మవారికి వేడుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే వెళ్ళి రావడానికి కూడా ప్రయత్నం చేసుకున్నట్లయితే Right. బాగుంటుంది అండి. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుని ఈ సంవత్సరం కాలం పాటు కూడా చాలా సాఫీగా వృషభ రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మహేష్ గారు, మిథున రాశి వారికి మరి ఎలా ఉండబోతోందండి 2024వ సంవత్సరం? షూర్ మేడం, ఈ కొద్దిగా మిథున రాశికి కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తా ఉంది ఈ సంవత్సరం. యాక్చువల్లీ ప్రేక్షకులు అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు యాక్చువల్లీ. సో ఇదేంటి ఇలా చెప్పేస్తున్నారు అని. బట్ వీళ్ళకి దశాభుక్తులు చూసుకోండి. సో అంటే బిఫోర్ వన్నే చెప్పేస్తున్నాను, దశాభుక్తి కనుక వీళ్ళకి బాగున్నట్లయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేజర్గా కూడా పెద్దగా నెగిటివ్ అయితే ఉండదు. బట్ ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ఒక మిథునం వాళ్ళకి ఈ మే 1వ తేదీ వరకు కూడా 2024 మే 1వ తేదీ వరకు కూడా ఆయన గురువు గారు మేషంలోనే సంచారం చేస్తున్నారు, అంటే లాభస్థానంలో ఉంటున్నారు. దశమ స్థానంలో అయితే ఈ యొక్క మీనరాశిలో రాహు గారు సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానం అంటే కన్యా రాశిలో కేతు ఒక సంచారం. ఈ యొక్క నవమాధిపతి అయి శని భగవానుడు నవమ స్థానంలోనే సంచారాన్ని చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఈ ఒక స్థితి ఉన్నప్పుడు అంటే 2024 మే 1వ తేదీ వరకు అయితే వీళ్ళకి ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపించదు. అంటే ఆ దశమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఈ యొక్క కోవర్కర్స్తో కొలీగ్స్తో ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ ఆ గురువు గారు లాభస్థానంలో ఉంటున్నారు కాబట్టి అవి వీళ్ళకి అంత వీళ్ళకి డిస్టర్బ్గా ఫీల్ అవ్వరు యాక్చువల్లీ. బట్ ఎప్పుడైతే మే 1వ తేదీ తర్వాత 2024 మే 1వ తేదీ తర్వాత ఎప్పుడైతే వ్యయస్థానానికి వెళ్ళిపోతారో సో అప్పుడు ఉద్యోగంలో మార్పులు, ట్రాన్స్ఫర్ కావచ్చు, బదిలీలు కావచ్చు, గృహ మార్పిడులు కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్త ఒక జాబ్ కావచ్చు, వాళ్ళు ఒక జాబ్ లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి సప్తమాధిపతి అవుతాడు, సప్తమాధిపతి దశమాధిపతి అయ్యి వ్యయస్థానంలో ఉన్నప్పుడు సో మ్యారేజ్ లైఫ్ కొద్దిగా ఎక్కడో ఒక చోటు చిన్నపాటి డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవుతుంది. అయితే వ్యయస్థానంలో ఉంటున్న గురువు గారు ఏం పెద్దగా చెడు ఫలితాలను ఇవ్వరు. శుభ ఖర్చులకి మనకి ధనాన్ని ఖర్చు చేపిస్తారు యాక్చువల్లీ. ఆయన ఒక శుభ ప్రయాణాలు చేయడము, దేవ కార్యాలకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ ఉంటుంది. బట్ గురుబలం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. గురుబలం అయితే ఇంకా రాదు. ఇంకా ఒక సంవత్సరము ఆ అవతల సంవత్సరం అంటే ఇంకా 2 years వరకు కూడా వీళ్ళకి గురుబలం అయితే ఉండదు. దాని తర్వాత అంటే 2026లో వీళ్ళకి గురుబలం అనేది రాబోతున్నది. సో ఇక్కడ చతుర్థ స్థానంలోకి ఉంటున్న కేతు ఎప్పుడు డిస్అటాచ్మెంట్ ఇచ్చేస్తాడు యాక్చువల్లీ. దాన్ని అటాచ్మెంట్గా ఫీల్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు ఉండవు. చతుర్థ స్థానం అంటే ఏంటి? హ్యాపీనెస్, కుటుంబము, ఈ మదర్ ఓరియంటెడ్, వెహికల్ రిలేటెడ్, ఈ బ్యాలెన్స్ చేయడం మెయిన్. ఈ యొక్క రాశికి చతుర్థాధిపతి ఎవరవుతారు? బుధుడే అవుతాడు. బుధుడు అంటే బుద్ధికారకుడు. ఈ మిథున రాశిలో పుట్టిన ఈ యొక్క విద్యార్థులకి చాలా ఒక ఎఫెక్ట్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. తొందరగా మర్చిపోవడము, ఏది చదివినా కూడా గుర్తులేకపోవడము, ఆ గృహంలో పీస్ఫుల్గా ఉండలేకపోవడము, స్టూడెంట్స్కి తల్లితో చాలా విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ మెయిన్ మిథున రాశి వాళ్ళకి ఈ హెల్త్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. హెల్త్ గురించి వీళ్ళు కొద్దిగా కేర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా వెహికల్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. బట్ ఈ డిగ్రీ వైజ్ ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదువుకునే పిల్లలకైతే నవమ స్థానాధిపతి శనినే నవమ స్థానంలో ఉంటున్నాడు. సో పెద్దగా అయితే డిస్టర్బెన్సెస్ ఉండదు. బట్ డిలే అవుతుంది. వీళ్ళు చదువు అంతా కావచ్చు కొద్దిగా డిలే అవుతుంది, స్లో ప్రోగ్రెస్గా ఉంటుంది. బట్ ఫైనలీ
వాళ్ళు విన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ దశమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఎప్పుడైతే గురువుగారు వ్యయస్థానానికి వెళ్ళిపోతారో, దశమాధిపతి వ్యయస్థానంకి రావడము, దశమ స్థానంలో రాహు రావడము. సో, ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్లీ కొద్దిగా ఉద్యోగంలో చిన్నపాటి డిస్టర్బెన్సెస్. బట్ దశమ స్థానంలో రాహు మంచి ఫలితాలు ఇవ్వాలి యాక్చువల్లీ. దశమంలో రాహు మనకి మేలు చేస్తాడు యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఆ ఇంటి ఓనర్ వ్యయస్థానానికి వెళ్ళిపోతాడు కాబట్టి కొద్దిగా ఉద్యోగరీత్యా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కోవర్కర్స్‌తో కావచ్చు. సో, ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలైతే కనిపించడానికి ఉంటున్నాయి. తర్వాత మెయిన్ గృహ మార్పిడి చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశాలుంటాయి. గృహ మార్పిడి, ఇల్లు మారుకోవడం కావచ్చు. సో, ఇట్లాంటివి. ఆ ఒక ఇల్లు మార్పిడి కూడా నెగెటివ్‌గానే ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఈ యొక్క కేతు వలన సరైన గృహం దొరక్కపోవడము. సో, ఇటువంటివన్నీ బాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే చతుర్థ స్థానంలో కేతు ఇట్లా లేక శని కానీ ఇట్లా వచ్చినప్పుడు చానా హెల్త్ ట్రబుల్స్‌ని ఫేస్ చేయాలి. ఇంట్లో, గృహంలో పీస్‌నెస్ ఉండదు. సో, ఏ పని చేయాలనుకున్నా కూడా బద్ధకం అనేది వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, ఏ చిన్న పనికి వెళ్ళినా కూడా చానా అనీజీగా ఉంటారు యాక్చువల్లీ. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ వీళ్ళ మిథున రాశి వాళ్ళకి ఉండబోతున్నది. అయితే మే 1వ తేదీ వరకు అంటే జనవరి నుంచి మే 1వ తేదీ వరకు అయితే గురుబలం అయితే సంపూర్ణమైన గురుబలమే ఉంటున్నది. సో, ఈ మధ్య కాలంలోనే గురువుని స్ట్రాంగ్ చేసుకుంటే వ్యయస్థానంలో వచ్చినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు. Right. సో, ఇక్కడ రాహువుకి మరియు గురువు గారికి ఇద్దరికి కూడా ఇప్పటి నుంచే జనవరి నుంచే చిన్న పరిహారాలు చేసుకుంటూ వెళ్తే డెఫినెట్‌లీ అవి సక్సెస్ అవ్వడానికి అవకాశాలుంటాయి. సో, ఖచ్చితంగా ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా గురుచరిత్ర లాంటివి పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ గుడికి ఏదైనా సేవలు చేసుకోవడము, దత్తాత్రేయ స్వామివారికి పెరుగుతో కూడిన ఒక అభిషేకం లాంటివి చేయించుకోవడము, కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడము, ఇట్లాంటివి చేస్తూ వెళ్ళడం వలన చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలుంటుంది. తర్వాత ముఖ్యంగా శనగలని నానబెట్టి బెల్లంతో కలిపి ఎద్దుకి తినిపించడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే ఒక 9 గురువారాలు చాలా పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలుంటుంది. తర్వాత దశమ స్థానంలో ఉంటున్న రాహు నల్ల మినుములు వాటిని శుక్రవారం రాత్రిపూట నానబెట్టేసి శనివారం ఉదయాన్నే సో, మీకు ఇష్ట దేవత ఆరాధన చేసుకొని శివుడికి కావచ్చు మీకు ఏ దేవత అయితే ఇష్టమో సో, వాళ్ళకి పూజ అర్పించుకొని ఇట్లా గోచారంలో ఉంటున్న దశమ భావ స్థిత రాహు గ్రహ దోష నివారణ వల్ల ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు ఈ ఒక ఇబ్బందులు రాకుండా ఈ ఒక రాహు శాంతించాలని మొక్కుకొని ఏదైతే ఆ నల్ల మినుములు నానబెట్టేసి ఉంటారో నీళ్ళని తీసేసి బెల్లంతో కలిపి సో, వాటికి గూడా అప్రదక్షిణం చేయాలి. ఎందుకంటే రాహు యాంటీ క్లాక్ వైస్ టర్న్ అవుతారు అవును. కాబట్టి అప్రదక్షిణతో 8 ప్రదక్షిణలు చేసి రాహు గ్రహ రివర్స్‌లో రివర్స్‌లో మనకి చేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి. అవును. అవును. గోవు. సో అవును. అవును. హ్మ్. అహా! ఆ ఒక వాటికినే వీటికి అంటే ఓహ్! నల్ల మినుములకే మినుములకి ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేయాలా? ప్రదక్షిణ 8 ఓహ్! ప్రదక్షిణలు చేసేసి ఓకే. ఓకే. తీసుకొని వెళ్లి ఆవుకి తినిపించొచ్చి హ్మ్. మళ్ళా ఇంటికొచ్చి స్నానం చేసేసుకోవాలి. ఓహ్! ఓకే. ఓకే. జస్ట్ హెడ్ బాత్ కాదు. హ్మ్. జస్ట్ స్నానం చేసేసుకోవాలి. హ్మ్. సో, ఆ ఒక నెగెటివ్ ఎనర్జీ అక్కడే వదిలేసి వచ్చినట్టుగా రైట్. ఫీల్ యాక్చువల్లీ. ఆ రైట్. ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇది చిన్న పరిహారం అండి. ఇది రైట్. కనీసం ఒక 8 శనివారాలు, 9 గురువారాలు శనగలు ఎద్దుకి తినిపించాలి. ఈ నల్ల మినుములని ఆవుకి తినిపించాలి. సో, పురుష గ్రహం కాబట్టి అది ఎద్దుకి తినిపిస్తే హ్మ్. చానా పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలుంటాయి. రైట్. సో, ఇట్లా చిన్న పరిహారాలు ఈ దశమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇంకా మనకి పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే అంబాభవాని లేదా కామాక్షి అమ్మవారికి చానా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వాళ్ళకి వేడుకోవడం లాంటిది. హ్మ్. తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో ప్రతిరోజు ఓం గం గణపతిహే నమః దీన్ని చదువుకోవడము. విఘ్నేశ్వరుడికి గరిక లాంటిది అర్పించుకోవడము. ఎస్పెషల్లీ బుధవారం అర్పించుకోవడము. ఎందుకంటే బుధుడింట్లో ఉంటున్నాడాయన. హ్మ్. బుద్ధికారకుడైన బుధుడింట్లో కేతు ఉంటున్నాడు కాబట్టి సో, బు బుధవారం పూట విఘ్నేశ్వరుడికి గరిక లాంటివి అర్పించుకోవడము. బుధవారం 108 ప్రదక్షిణలు వేయడము. కుక్కలకి, కుక్కలకి ఈ ఒక రొట్టె లాంటివి సో, చపాతీలు కావచ్చు అవి వేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. సో, అవి పాజిటివ్‌గా మీకు మారడానికి అవకాశాలుంటుంది. రైట్. సో, ఇయర్ బాలేదని భయపడాల్సిన అవసరం లేదు. అవునండి. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. షూర్. రైట్ అండి. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి 2024వ సంవత్సరం? షూర్ మేడం. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఏదైతే చానా ఇబ్బందులైతే పడుతున్నారు యాక్చువల్లీ. ఈ యొక్క 2023 అయితే చానా ట్రబుల్స్‌ని వీళ్ళు ఫేస్ చేసి ఉండే ఆస్కారం ఉంటుంది. అష్టమ శని వల్ల అంటున్నారా? అష్టమ శని, దశమ గురు, రాహువులు ఇవన్నీ కూడా చానా ఇబ్బంది పెట్టి ఉంటాయి యాక్చువల్లీ. బట్ ఇక్కడ అక్టోబర్ తర్వాత మొన్న 2023 అక్టోబర్ తర్వాత అయితే రాహు ఒక మార్పు, కేతు ఒక మార్పు జరిగింది. ఈ ప్రాసెస్‌లో కేతు బలం ఉంది వీళ్ళకి.
అంటే కేతు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి తృతీయస్థ కేతు మనకి ధైర్య, స్థైర్యము ఇవన్నీ ఇవ్వడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయి. తృతీయంలో కేతు యోగిస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన సో కొద్దిగా ఆకస్మిక ధన నష్టము, కుటుంబంలో ఇబ్బందులు, ఒత్తిడులు, ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత తగ్గిపోవడం లాంటివి, శారీరక అలసటము, శారీరక ఒక లేజినెస్ క్రియేట్ అవ్వడం లాంటివి, ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుంది ఇక్కడ ఎక్కువగా. ఎందుకంటే అష్టమ శని కాబట్టి. తర్వాత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడము ఇలాంటివన్నీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు యాక్చువల్లీ. అయితే ఈ 2024 మే 1వ తేదీ వరకు కూడా గురువుగారు ఒక్కరే మేషంలో సంచారం చేస్తున్నారు. అంటే దశమ స్థానంలో ఈ యొక్క సంచారం కొనసాగుతుంది. అయితే మే 1వ తేదీ నుంచి లాభస్థానానికి రాబోతున్నారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి సంపూర్ణమైన గురుబలము, సంపూర్ణమైన కేతు బలం ఉంటున్నది. అయితే నవమ స్థానంలో ఉంటున్న రాహు వలన నవమాధిపతి లాభస్థానంలో. అంటే వీళ్ళకి దూర ప్రయాణాలు చేయడానికి, ఉద్యోగంలో అభివృద్ధి సాధించడానికి, ఆర్థిక విషయంలో, సంతానం విషయంలో, తర్వాత సోదరులతో ఉన్న భిన్నాభిప్రాయాలు తగ్గుముఖం అవ్వడము, తర్వాత వీళ్ళకి మెయిన్ ఇక్కడ భార్యాభర్తల మధ్య ఏదైనా పీస్ తగ్గి ఉంటే ఈ మే తర్వాత అయితే అది చాలా పాజిటివ్‌గా మారుతుంది. ఎందుకంటే గురువు ఒక దృష్టి తృతీయ మీద అంటే కర్కాటక రాశి నుంచి తృతీయ స్థానమైన కన్య మీద పడుతుంది. పంచమ దృష్టితో చూస్తున్నారు. సప్తమ దృష్టితో ఆయన వృశ్చికాన్ని చూస్తున్నారు. అంటే పంచమ స్థానాన్ని కర్కాటక రాశి నుంచి పంచమ స్థానాన్ని చూస్తున్నారు. తర్వాత నవమ దృష్టితో వీళ్ళకి సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. కర్కాటక రాశి నుంచి సప్తమ స్థానమైన మకరాన్ని చూస్తున్నారు. సో ఇలాంటి ఒక దృష్టి వలన భార్యాభర్తల మధ్య ఈ యొక్క అన్యోన్యత పెరగడము, తర్వాత సంతానం లేని వాళ్ళకి కొద్దిగా సంతానం అయ్యే సూచనలు. ఎందుకంటే పంచమాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి బిజినెస్‌లో అభివృద్ధి రావడానికి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాంటిది రావడానికి ఇక్కడ అవకాశాలు చక్కగా కలిసి వస్తున్నాయి. అయితే నవమ స్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా ఎక్కడో ఒక చోటు తండ్రితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు లేదా ఈ యొక్క ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా అప్పుడప్పుడు అవి బ్రేక్ అవ్వడం లాంటివి. బట్ ఇక్కడ గురుబలం రాబోతుంది కాబట్టి మే 1వ తేదీ తర్వాత అవి బ్రేక్ అయినప్పటికీ కూడా వీటిని ఈయన గురువు గారు పూర్తి చేయడానికి ఎందుకంటే కర్కాటక లగ్నానికి లేదా కర్కాటక రాశికి యోగకారకుడు అవుతాడు. ఎందుకంటే నవమాధిపతి అవుతాడు. నవమాధిపతి లాభస్థానానికి లక్ష్మీ యోగం అని కూడా అంటాం. యాక్చువల్లీ జన్మ జాతకంలో నవమాధిపతి గనక లాభస్థానంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బుకి లోటు అనేది ఉండదు. నేను చూసిన జాతకాలలో చాలా చూశాను కాబట్టి సో నవమాధిపతి లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. బట్ ఇక్కడ రాహుకి కొద్దిగా పరిహారాలు నెసరీ ఉంటుంది. తర్వాత ఈ యొక్క ముఖ్యంగా శనికి ఈ పరిహారాలు ఇక్కడ అవసరం ఉంటుంది యాక్చువల్లీ. ఇక్కడ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఏం చేసుకోవాలి అంటే నవమ స్థానంలో ఈ రాహు వలన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి దూరపు ప్రయాణం ఏదైనా శక్తి పీఠానికి వెళ్ళి అర్చన లాంటివి చేసుకోవడము, అమ్మవారిని దర్శనం చేసుకోవడము, ఇప్పుడు కామాక్షి కావచ్చు, అంబాభవని కావచ్చు, ఇట్లా మీరు వెళ్ళి పూజలు చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. సో వీళ్ళకి కూడా నల్ల మినుముల ఎఫెక్ట్, నల్ల మినుములు కూడా వీళ్ళు కూడా ఆవులకి తినిపించుకోవచ్చు యాక్చువల్లీ. తర్వాత అష్టమ శని దోష నివారణ అవ్వడానికి ఈ ఒక ఇనుపుతో చేసిన ఏదైనా వస్తువులు కావచ్చు, అది ఉపయోగం అవ్వాలి వాళ్ళకి. బీరువాలు కావచ్చు. సో అలాంటివి ఇచ్చేస్తే ఆ ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే యూజ్ అవ్వాలి. ఇప్పుడు మనకి శని అంటే నల్ల నువ్వులు అని అంటాం యాక్చువల్లీ. నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళి వాళ్ళు డొనేట్ చేసినా అది యూజ్ ఉండదు. సో అదే మీరు నల్ల మినుములతో చేసిన తీపి పదార్థాలని కోతులకో ఇట్లాంటి వాళ్ళకి వేస్తే తినేస్తారు వాళ్ళు. సో అది అప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మనము ఏదో ఇవ్వమన్నారు అని చెప్పేసి ఏదో ఒక 250 గ్రామ్స్ అట్లా తీసుకొని వెళ్తే అదంతా ఫలితం రాదు యాక్చువల్లీ. అది మినిమం కేజీంబావు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి శనివారము కేజీంబావు పెట్టాలి. త్రయోదశి తిథి రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము, ఉపవాసాలు ఉండడము, ఒక 8 శనివారాలన్నా కొద్దిగా ఉపవాసము లాంటివి చేసుకోవడము, ఇవి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. తర్వాత ప్రతిరోజు కూడా శివుడికి ఈ యొక్క ప్రదోష కాలంలో సాయంత్రం పూట 11 ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే సో చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రము ఇది చాలా ముఖ్యమైనది. శనికి కూడా చాలా బాగుంటుంది అనే చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ అష్టమ శని ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా నల్ల బట్టలని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో నల్లవి ఏమీ వాడకుండా ఉన్నట్లు కనుకైతే చాలా బాగుంటుంది. నల్లవి ఇంకా డొనేట్ చేయాలి. సో డొనేషన్ అంటే ఇక్కడ వేరే వాళ్ళకి అది ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వామి వ్రతం చేస్తూ ఉంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయ్యప్ప స్వామి అయ్యప్ప దీక్ష. స్వామి. అవును. సో అలాంటి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు వేసుకుంటే అది అస్సలు వాళ్ళకి నెగెటివ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇస్తే ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత వృద్ధాశ్రమాలకి వెళ్ళి బెడ్‌షీట్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రైట్. ఆ బెడ్‌షీట్‌లని వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఈ అష్టమ శని ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. రైట్. సో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నా చాలండి. రైట్. రైట్. అద్భుతం. మొత్తానికైతే మే నుంచి అయితే పరిపూర్ణమైనటువంటి ఒక గుడ్ టైమ్ అయితే ఖచ్చితంగా అవును. ప్రారంభం కాబోతుందని అవును. చెప్పుకోవచ్చు అవును అని మేడం. అవును అంటున్నారు మేడం. కర్కాటక రాశి వారికి. అద్భుతం. మరి చెప్పినటువంటి పరిహారాల్ని కూడా చేసుకున్నట్టు శని భగవానుడి యొక్క కరుణ కూడా వాళ్ళ మీద ఉండాలి అంటే అవును. డెఫినెట్ గా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రిడిక్షన్స్ అండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది మహేష్ గారు? షూర్ మేడం. ఈ సింహ రాశి వాళ్ళకి ఈ ఒక మొన్నటి వరకు అంటే 2023 అక్టోబర్ వరకు కూడా నవమ స్థానంలో గురు రాహువుల కలయిక జరిగింది. తర్వాత సప్తమ స్థానంలో అంటే కుంభరాశిలో శని యొక్క సంచారము. ఇక్కడ కేతువు మొన్నటి వరకు అంటే అక్టోబర్ వరకు కూడా ఆయన తులారాశిలో అంటే తృతీయ స్థానంలో అయితే సంచారం. అంటే మనకి ఇక్కడ గురు బలం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అక్టోబర్ వరకు కూడా ఈ ఒక గురువు ఇచ్చే ఫలితాలన్నీ కూడా అంత ఈజీగా ఇవ్వలేదు యాక్చువల్లీ. ఎందుకంటే గురువు రాహుతో కలిసాడు కాబట్టి ఆ ఇచ్చే ఫలితాలు కొద్దిగా తక్కువ అంది ఉంటాయి. బట్ ఇప్పుడేమి జరుగుతా ఉంది? రాహు మొన్న అక్టోబర్ తర్వాత మారిపోయారు యాక్చువల్లీ. అష్టమానికి వెళ్ళిపోయారు మీనరాశికి. బట్ ఇక్కడ కేతువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గురువు గారు డిసెంబర్ 31వ తేదీ వరకు వక్రించి సంచారాన్ని చేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఆయన నేర మార్గంలోనే సంచారం చేస్తున్నారు. అంటే ఈ జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు మాత్రమే సంపూర్ణమైన గురుబలం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ సప్తమ శని ఆయన సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉంటున్నాడు. పెద్దగా ఇబ్బందులైతే పెట్టడు. బట్ ఎక్కడో ఒక చోట సమాజంలో మిమ్మల్ని డీఫేమ్ చేయడానికి కూడా చిన్నపాటు అవకాశాలైతే వస్తూ ఉంటాయి. ఎప్పుడొస్తుంది? మే 1వ తేదీ తర్వాత. అంటే 2024 మే 1వ తేదీ తర్వాత ఇది రావడానికి అవకాశాలుంటుంది. అయితే సప్తమ స్థానంలో ఉంటున్న శని వలన మ్యారేజ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ అయితే బాగా ఉంటుంది. మ్యారేజ్ రిలేటెడ్ లైక్ నేనంటే నేను అని మాట్లాడుకోవడము. ఇట్లా ఏదో ఒకటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అయితే కనిపించడానికి అవకాశాలుంటుంది సింహరాశి వాళ్ళకి. అయితే ఇక్కడ మనకి అష్టమ స్థానంలో ఉంటున్న రాహువు ఆకస్మిక కొద్దిగా ధన నష్టానికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ అష్టమం అంటే అక్కల్ట్ సైన్స్ అని అంటాము. ఈ తర్వాత సైన్స్ రిసర్చ్ ఓరియెంటెడ్ కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు. వీటి వలన వీళ్ళకి చాలా బావుంటుందనే చెప్పుకోవచ్చు. రైట్. బట్ ఫైనాన్షియలీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి వీళ్ళు. అంటే నమ్మి డబ్బులు అప్పుగా ఇప్పించడము, మధ్యవర్తిలో ఉండి ఇప్పించడం లాంటివి. తర్వాత షూరిటీ సంతకాలు లాంటివి చేసుకోవడము. ఇవన్నీ కూడా కొద్దిగా చేసుకోకున్నట్లు ఉన్నట్లు గనుకైతే అవాయిడ్ చేయాలి వీటిని. సో, అప్పుడు బావుంటుంది. తర్వాత 8th హౌస్ అంటే ఆకస్మికంగా వచ్చే ధన ప్రాప్తి కావచ్చు, అది వస్తు ప్రాప్తి కావచ్చు. తర్వాత వారసత్వ ఆస్తుల గురించి కూడా ఈ అష్టమ స్థానం చెప్తుంది కాబట్టి, కొద్దిగా ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా వీళ్ళకి ఆహ్, రావాల్సి ఉన్నట్లు గనకైతే ఈ మే 1వ తేదీ లోపున వచ్చేయడానికి అవకాశాలుంటుంది. కోర్ట్ కేసెస్ కూడా వీళ్ళకి మే 1వ తేదీ లోపున కూడా వీళ్ళకి అవి సొల్యూషన్ దొరకడానికి అవకాశాలుంటుంది. అందుకే పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలుంటుంది. సో, అంటే రాహు వలన పాజిటివ్ కూడా ఉంది. ఇక్కడ కొద్దిగా నెగెటివ్ కూడా ఉంది. అంటే ఈ ఒక మనీ రిలేటెడ్, ఆ తర్వాత ఆకస్మికంగా హెల్త్ రిలేటెడ్ కావచ్చు. సో, ఇటు వలన కొద్దిగా ఒక భయము ఇట్లాంటివి ఉంటుంది తప్ప మేజర్‌గా ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఉండదు. తర్వాత ద్వితీయ స్థానంలో ఉంటున్న కేతు వలన ఇక్కడ ముఖ్యంగా మే 1వ తేదీ వరకు అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు. ఫైనాన్షియల్ పరంగా. సో, ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ మే 1వ తేదీ తర్వాత గురువు గారు దశమానికి వచ్చేస్తారు. అంటే గురు బలం కాస్త తగ్గిపోతుంది. అంటే అప్పటి నుంచి వీళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ అంటే జాబ్ రీత్యా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. స్థాన చలనం అనేది ఉంటుంది. ఖచ్చితంగా స్థాన చలనం కనిపిస్తా ఉంది. తర్వాత కుటుంబ వ్యక్తులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు. అయితే గురువుగారి దృష్టి మనం చూసుకున్నట్లయితే పంచమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని సింహరాశి నుంచి ద్వితీయ స్థానం అంటే ఏంటి? కన్యా రాశి. ఆ కన్యా రాశి మీద దృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా మనకి తెలుసుకోవచ్చు. గురు దృష్టి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు, కేతు అక్కడ ఉన్నప్పుడు ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతున్నప్పుడు గురువు దృష్టి ఉంటుంది కాబట్టి అది సొల్యూషన్ దొరుకుతూ వెళ్తుంది. తర్వాత సప్తమ దృష్టితో ఎక్కడ చూస్తున్నాడు? సింహరాశి నుంచి చతుర్థ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నారు.
చతుర్థాన్ని గురువు చూస్తే అంత పెద్దగా మనకి లాభం అయితే ఉండదు కానీ, బట్ స్టూడెంట్స్‌కి, విద్యార్థులకి చదువుల పట్ల కొద్దిగా బావుంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత గృహంలో కూడా పీస్ అనేది ఉండదు. ఏదో ఒక అంటే గృహంలో ఏదో ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ లాంటివి. సో, ఇలాంటివి జరగడానికి అవకాశాలుంటాయి. అది తర్వాత తల్లితో కొంచెం విభేదాలు కావచ్చు. ఏదో మనస్పర్ధలు లాంటివి. సో, ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలుంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన నవమ దృష్టితో ఎక్కడ చూస్తున్నాడు? 6వ స్థానాన్ని చూస్తున్నాడు. అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది. అప్పులు కూడా ఒక్కొక్కసారి పుట్టలేకపోవచ్చు. అప్పులు కూడా మనకి అది కూడా దొరకడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి పరిస్థితులు కొద్దిగా బ్యాక్ పెయిన్ లాంటివి, తర్వాత ఈ యొక్క అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కిడ్నీలో కొద్దిగా చిన్నపాటి స్టోన్స్ లాంటివి. ఎందుకంటే రాహు అక్కడ ఉన్నాడు. గురువు ఇంట్లో ఉంటున్నాడు. ఈయన చూస్తే శుక్రుడింటికి వచ్చేస్తున్నాడు. సో, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశాలు, మెయిన్ జాయింట్ పెయిన్స్ రావడానికి, ఇల్‌నెస్ సఫరింగ్ అవ్వడానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనకిక్కడ మొత్తంగా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులతో కూడిన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. బట్ రాబడి అనేది తక్కువగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు రూ. 100 ఉంది అంటే రూ. 150 కావాలా. రూ. 150 ఎక్స్‌పెండిచర్ అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి, సింహరాశి వాళ్ళు ఈ జనవరి నుంచినే కొద్దిగా గురువు గారికి సేవ లాంటివి చేసుకుంటూ వెళ్తే, సో, అప్పుడు పాజిటివ్‌గా ఉంటుంది. అంటే మనకిప్పుడు టైం బాగుంది గదా అని మనము చానా పౌరుషంగా ఉండడము, ఎవరిదిలేమి కేర్ తీసుకోలేకపోవడము, ఎవరేమంటారో చూసుకోవడం, ఇట్లాంటివి కొద్దిగా ఆహ్, అహంకారంతో గనక మనము ప్రవర్తన చేస్తే ఖచ్చితంగా ఆయన దశమానికొచ్చినప్పుడు అది నెగెటివ్‌గా ఇవ్వడానికి కూడా అవకాశాలుంటుంది. సో, ఇప్పటి నుంచే గురువుగారికి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి రెమెడీస్. సో, గురువుగారికి అంటే శనగల్ది వీళ్ళు కూడా అక్కడ పంచి పెట్టడము. శనగలతో చేసిన కేజింబావు శనగలు నానబెట్టడం బుధవారం రాత్రి పూట. గురువారం ఉదయాన్నే వాటిని ఆహ్, ఉడకపెట్టేసి మళ్ళా వీళ్ళు అది మీకు తెలుగులో ప్రొనౌన్సియేషన్ నాకు రావట్లేదు కావచ్చు. పోపేసి యాహ్! అది అంటే మీన్స్ యెల్లో కలర్ పసుపు ఏసేసి బాగా తీసుకొని వెళ్లి అక్కడ నైవేద్యం రూపంలో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం. ఇట్లా ఒక 9 గురువారాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. లేదు 9 గురువారాలు సమ్ పీపుల్స్‌కి కుదరదు అన్నట్లు గనుకైతే 9 గురువారాలు కూడా సాయిబాబాకో, దత్తాత్రేయుడికో ఒక వ్రతంలాగా చేసేసి 9వ గురువారం వెళ్లి ఇవన్నీ చేసి ఒక 5 కేజీలో, ఒక 10 కేజీలో ఒకేసారి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టడం కావచ్చు. లడ్డూలు, తర్వాత బనానా లాంటివి, అరటిపళ్ళు. సో, ఇలాంటివన్నీ అక్కడ ఇచ్చేసి మహామంగళారతి చేయించుకొని, అర్చనలు చేయించుకొని రావడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే ఆ ఒక గురు ఇంపాక్ట్ అనేది అలాగే ఉంటుంది. తర్వాత కొద్దిగా దాన ధర్మాలు కొద్దిగా అలా చేయడం ద్వారాను కూడా గురువు మనకి శాంతించడానికి అవకాశాలుంటుంది. మెయిన్ అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన అంటే మనకి అంబాభవాని మనకి చాలా ఇంపార్టెంట్. పార్వతి అమ్మ చాలా ఇంపార్టెంట్. సో, అమ్మవారికి యథాశక్తి ఒక వ్రతంలాగా ఇంట్లోనే మీరు చేసుకోవడం ద్వారా, సో, ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆయన వదలడు ప్రయాణాలు చేయడానికి. బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఆటంకాలు ఇస్తాడు ప్రయాణాలు చేసేటప్పుడు. సో, వీళ్ళు అలాంటి ఇంట్లోనే కూర్చొని ఒక వ్రతంలాగా చేసుకోవడము. ఎక్కువ నల్ల మినుములతో చేసిన పదార్థాలని కొద్దిగా డొనేషన్ ఇవ్వడం కావచ్చు. తర్వాత జామున్, గులాబ్ జామున్ లాంటివి డొనేషన్ ఇవ్వడము. లేదా కోతులకి, మంకీస్‌కి అక్కడ వాళ్ళకి తినడానికి ఇవ్వడము. తర్వాత నల్ల మినుముల్ని నానబెట్టేసి ఒక 8 శనివారాలు ఈ యొక్క ఆవులకి తినిపించడము. ఇది చాలా పాజిటివ్‌గా మారుతుంది. వచ్చే నెగెటివ్ ఇంపాక్ట్ అంతా తగ్గిపోతుంది. ఈ నల్ల మినుములది అనేది చాలా ఇంపార్టెంట్. గులాబ్ జామున్, రాహువుకి గులాబ్ జామున్ చాలా ప్రియమైనది యాక్చువల్లీ. తర్వాత సప్తమ స్థానంలో ఉంటున్న శని వలన మీ పార్ట్నర్ ఏం చెప్పినా యెస్ అని చెప్పేసేయండి. వాదించడానికి వెళ్తే అది, ఎందుకంటే వీళ్ళ అగ్రెసివ్ నేచరు. వాళ్ళు శని అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ లెవెలే వేరే ఉంటుంది. వాళ్ళు స్లోగా ఉంటారు. స్లో ఆలోచన. వీళ్ళు కోపంతో అది ఎగనెస్ట్ అయిపోతారు వాళ్ళు. సో, అందుకే వాళ్ళేం చెప్పినా జస్ట్ కూల్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి. శనికి ముఖ్యంగా శని త్రయోదశి రోజు మీరు ఆయనకు సేవలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఈశ్వరుడికి ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకం లాంటి ఒక 8 శనివారాలు, త్రయోదశి రోజు కూడా ఆ శివుడికి ప్రత్యేకంగా సాయంత్రం పూట ప్రదోష కాలంలో నల్ల నువ్వులతో చేసిన నువ్వుల నూనెతో అభిషేకం చేసేటప్పుడు వీళ్ళు నందికి కూడా చేసుకుంటూ వీళ్ళు నందికి జలాభిషేకం చేసుకుంటూ ఓం నమః శివాయ నమః ఒక నామాక్షరం చదువుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే
ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి, ముందుకు సాగడానికి అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. సో చెప్పినటువంటి పరిహారాల్ని ఖచ్చితంగా పాటించుకొని ఈ ఇయర్‌ని సాఫీగా వెళ్ళాలి అంటే డెఫినిట్‌గా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అవును. డెఫినిట్‌గా అవన్నీ పాటించుకొని ఈ ఇయర్ పీస్‌ఫుల్‌గా వీళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందామండి. మహేష్ గారు, కన్యా రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? షూర్ మేడం. ఈ కన్యా రాశి వాళ్ళకి 2024 మే వరకు కూడా, మే 1వ తేదీ వరకు కూడా వీళ్ళకి గురుబలం అయితే లేదు. అయితే మే 1వ తేదీ తర్వాత సంపూర్ణమైన గురుబలం రాబోతున్నది. దీంతో పాటు ఇక్కడ ముందుగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఈ 2023లో ఇక్కడ అంటే అప్ టు 2024 మే 1వ తేదీ వరకు కూడా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులైతే వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఒక మొన్నటి వరకు అంటే 2023 అక్టోబర్ వరకు కూడా గురు, రాహువులు అష్టమ స్థానంలో కలిశారు. సప్తమాధిపతి, చతుర్థాధిపతి వెళ్ళి అష్టమ స్థానంలో ఉండడము ఇక్కడ అంతగా మంచిది కాదు యాక్చువల్లీ. అంటే వీళ్ళకి ఒక భ్రాంతి అనేది ఏర్పడి ఉంటుంది. అంటే నాకేదో అయిపోతుంది, నాకే ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదో తెలియని ఒక భయం అనేది వీళ్ళకి కనిపించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళ పార్ట్నర్‌కి అంటే భార్య లేదా భర్తకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, సో ఇల్‌నెస్ అలాగా వీళ్ళకి భయం అనేది కనిపించి ఉంటుంది యాక్చువల్లీ. అయితే వీళ్ళకి తర్వాత ఇక్కడ మనకిక్కడ ముఖ్యంగా ధనపరంగా కూడా వీళ్ళకి బాగా ఇబ్బందులైతే పడ్డారు ఇన్ని రోజులు. బట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల తర్వాత ఈ రాబోతున్న ఒక కాలం ఏదైతే ఉందో వీళ్ళకి చాలా కలిసి వచ్చే ఒక కాలం అనే చెప్పుకోవచ్చు. ముందుగా జన్మ రాశిలోనే కేతువు సంచారము, సప్తమ స్థానంలో రాహు ఒక సంచారము. అంటే ఈ యొక్క వృషభానికి వచ్చినప్పుడు గురువు గారు వృషభానికి వచ్చేస్తారు. సో నవమ స్థానానికి వస్తున్నారు. సప్తమాధిపతి, చతుర్థాధిపతి వెళ్ళి నవమ స్థానంలో సంచారం. సో ఇది పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. చాలా పాజిటివ్‌గా మారబోతుంది యాక్చువల్లీ. గురుబలము లేని వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఈ ఒక రాశులలో ఇది ఒక రాశి కూడా. అంటే గురుబలం సంపూర్ణంగా రాబోతున్నది. హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, ఈ విద్యార్థులు ఎవరైనా ఉండి ఈ ఒక ఇయర్‌లో సఫరింగ్ అయ్యి ఉంటారో ఈ 2024 ఏప్రిల్, మే తర్వాత వాళ్ళకది కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా పాజిటివ్ వైబ్రేషన్, పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే అవకాశాలుంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే సప్తమ స్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మ్యారేజ్ రిలేటెడ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ప్రేమ విషయంలో అంటే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి ఫేవరబుల్‌గా ఉంటుంది. బట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ దశాభుక్తులు గనక ఫెయిల్ అయినట్లు గనక అయితే సంబంధాలు రావడము, పోవడము దీని వలన డిస్టర్బెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు ఉంటున్నాడు. జన్మరాశిలో కేతు. తర్వాత మనకి శని 6వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. ఇక్కడ అయితే మనకి ఈ ఒక గురువు గారి ఒక దృష్టి మనము చూసుకున్నట్లయితే వృషభంలో కూర్చుని అంటే నవమ స్థానంలో వచ్చినప్పుడు పంచమ దృష్టితో జన్మరాశిని చూస్తున్నాడు. తర్వాత తన ఒక సప్తమ దృష్టితో కన్యా రాశి నుంచి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. తర్వాత తన ఒక నవమ దృష్టితో కన్యా రాశి నుంచి పంచమ స్థానాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఈ ఒక ఏదైతే జన్మ రాశి పైన దృష్టి ఉందో కేతు ఆల్రెడీ అక్కడే ఉంటున్నారు. సో స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక ధర్మపరంగా వెళ్ళడము, సో ధర్మపరంగా నడుచుకోవడం కావచ్చు, సో ఎప్పుడు కూడా పూజలు లాంటివి చేసుకోవడానికి, తర్వాత తీర్థయాత్రలు దర్శనం చేసుకోవడము, సో ఇటువంటివన్నీ పాజిటివ్ వైబ్రేషన్ మనకి ఇక్కడ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. కేతు వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. బట్ ఆయన కేతు ఎక్కడ ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. బుధుడి ఇంట్లో ఉంటున్నాడు. బుధుడు అంటే బుద్ధి కారకుడు. కేతు అంటే డిసటాచ్‌మెంట్ ఇచ్చే గ్రహము. అంటే బుద్ధి ఎక్కడో ఒక చోటు మందగిస్తుందని చెప్పొచ్చు. అంటే డల్‌నెస్ అవ్వడము, మర్చిపోవడం లాంటివి. సో ఇవన్నీ ఉంటుంది. తర్వాత అనలిటికల్ థింకింగ్ తగ్గిపోతుంది వీళ్ళకి. ఎందుకంటే రాశిలోనే మనకి కేతు వచ్చేసారు కాబట్టి కొద్దిగా అనలిటికల్ థింకింగ్ తగ్గిపోవడానికి అవకాశాలుంటుంది. సో బట్ గురు దృష్టి ఉంటుంది కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకిక్కడ అవకాశాలు లభిస్తాయి. తర్వాత తృతీయాన్ని చూస్తారు. ఎవరికైనా సరే ఈ యొక్క సోదరుల మధ్య చిన్నపాటి విభేదాలు ఉన్నట్లు గనుకైతే అవి తగ్గడానికి అవకాశాలుంటుంది. తర్వాత మనకి పంచమాన్ని కూడా చూస్తున్నాడు. బట్ పంచమ స్థానం నీచ స్థానం అయింది. పంచమాధిపతి వీళ్ళ షష్ఠ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి సంతానం విషయంలో కొద్దిగా డిలే అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆయన గురు దృష్టి ఆయన నీచ స్థానం అయినప్పటికీ కూడా ఆ ఒక సంతానం విషయంలో మనకి అభివృద్ధి కూడా చివరికి రావడానికి అవకాశాలుంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక సప్తమ స్థానంలో ఉంటున్న రాహుకి మాత్రం చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే చాలు. తర్వాత ఇంకా మనకి 6వ స్థానంలో శని యోగిస్తున్నాడు. 6వ ఇంటి అధిపతి 6వ స్థానంలో ఉంటున్నారు.
బట్ వీళ్ళ జన్మజాతకంలో గనక మంచి దశాభుక్తి ఉన్నట్లు కనుకైతే పెద్దగా ఇబ్బంది లేదు. లేదు అన్నట్లు కనుకైతే కొద్దిగా అప్పులు చేయవలసిన ఒక ప్రమేయం కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ ఒక ఏదైతే ఈ యొక్క సప్తమ స్థానంలో ఉంటున్న రాహువు ఈయన కూడా మనకి దృష్టి లాభస్థానం మీద ఉంటుంది. తర్వాత తృతీయ స్థానం మీద ఉంటుంది కాబట్టి మీడియా రంగంలో పరిచయం అయ్యే వాళ్ళతో వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. సో వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటుంది. చెడు సహవాసాలు ఒక ప్రేమ విషయంలో కావచ్చు, లేదా డబ్బుకి సంబంధించిన విషయంలో కావచ్చు, బిజినెస్ సంబంధించిన విషయంలో కావచ్చు, వీటి వలన కొద్దిగా నమ్మడానికి కొద్దిగా చూసుకొని వెళ్ళండి. నమ్మకుండా ఫస్టు మీరు వాళ్ళు ఎలాంటి వాళ్ళని చూసుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పొచ్చు. మొత్తానికి కన్యా రాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఉన్న ఆ నెగటివిటీ తగ్గిపోతుంది. గురుబలం రాబోతున్నది. హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ బాగుంటుంది. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఉద్యోగం విషయంలో కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అయితే అవకాశాలు ఉంటుంది. బట్ పెళ్లి విషయంలో మాత్రం కొద్దిగా దశాభుక్తులు చూసుకోండి. ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు ఉంటున్నాడు కాబట్టి. సో పెళ్లి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచిది. అయితే వీళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది మేడం? వీళ్ళు కూడా అమ్మవారికి దర్శనం చేసుకోవడము, సప్తమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి, తర్వాత ముఖ్యంగా అమ్మవారికి మీకు నచ్చిన అమ్మవారికి కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకం లాంటివి చేసుకోవడము, తర్వాత రాహు ఇంపాక్ట్ తగ్గడానికి ఈ జామున్ స్వీట్ని మీరు ఎక్కడైనా వెళ్ళి కొద్దిగా పంచి పెట్టడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే, లేదా చీమలకు వేసిన, సో ఇవన్నీ బాగా మనకి ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది. తర్వాత మనకి ముఖ్యంగా ఈ ఒక రాహు ఇంపాక్ట్ తగ్గడానికి అంబాభవానికి ప్రతి ఒక రోజును కూడా మీకు రాహు కాలంలో గనక అక్కడ అవకాశాలు ఉన్నట్లయితే కుంకుమార్చన లాంటివి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. ఆ ఒక నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన లాభస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి. సో వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే కొద్దిగా అమ్మవారికి మీరు సందర్శనం చేసుకోవడం చాలా మంచిది. తర్వాత మనకి కొద్దిగా జన్మరాశిలో ఉంటున్న కేతు వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి గణపతిని ఆరాధన, గణపతికి గరిక అర్పించడము, ఎస్పెషల్లీ బుధవారం అర్పించుకోవడము, తర్వాత శనగల హారాన్ని గణపతికి వేసుకోవడము, ఇది చాలా ప్లస్ పాయింట్గా మారుతుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రతి గురువారం కూడా కొద్దిగా దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ ఒక టెంపుల్కి వెళ్ళడం లాంటివి చేసుకోవడము ఇంకా మనకి అభివృద్ధిలోకి వస్తుంది. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. మహేష్ గారు, మరి తులారాశి వారికి 2024 ఎలా ఉండబోతుందండి? షూర్ మేడం. ఈ ఒక తులారాశి వాళ్ళకి మనము ఈ ఒక అక్టోబర్ వరకు, అంటే 2023 వరకు, 2023 అక్టోబర్ వరకు ఉన్న గ్రహ సంచారము మనము పరిశీలిస్తే, అంటే జన్మరాశిలో కేతు, సప్తమ స్థానంలో గురు రాహుల కలయిక, మ్యారేజ్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేసి ఉంటారు వీళ్ళు. చాలా డిస్టర్బెన్సెస్ వీళ్ళకి వచ్చి ఉంటుంది. మానసిక పరంగా మ్యారేజ్ రిలేటెడ్ కావచ్చు, ఎస్పెషల్లీ తులారాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్తతో చాలా ఒక డిస్టర్బెన్సెస్ అయితే వీళ్ళు ఫేస్ చేసి ఉంటారు. అయితే 2023 అక్టోబర్ తర్వాత రాహు కేతుల ఒక మార్పు జరిగింది. అంటే రాహు 6వ స్థానానికి వెళ్ళిపోయారు, కేతు వ్యయ స్థానానికి వెళ్ళిపోయారు. తర్వాత మనకి పంచమ స్థానంలోనే శని ఒక సంచారం జరుగుతుంది. ఈ ఒక జనవరి 1వ తేదీ తర్వాత ఆయన గురువు గారు సవ్య మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా సంపూర్ణమైన గురుబలం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పీరియడ్లో, ఈ ప్రాసెస్లో వీళ్ళకి గత కాలంలో ఏర్పడిన ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోయి ఉంటుంది యాక్చువల్లీ. వీళ్ళ భర్తతో కావచ్చు, ఇట్లా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా అవి అవును అప్పుడు కొద్దిగా ఏదో మిస్టేక్ అయిపోయింది, ఇప్పుడు బాగయింది అని సర్దుకుపోవడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే మే 1వ తేదీ తర్వాత గురువు గారు ఆయన వృషభానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అష్టమ స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ ఒక తులారాశి వాళ్ళకి ఎప్పుడైతే అష్టమానికి వెళ్ళిపోతూ ఉన్నారో గురుబలం సంపూర్ణంగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే గురుబలం ఉండదు, బట్ వీళ్ళకి రాహుబలం మాత్రమే ఉంటుంది. శని కూడా పంచమాధిపతి అయి పంచమ స్థానంలో ఉన్నప్పటికీ గోచారంలో మనకి ఇక్కడ జన్మరాశి నుంచి 6వ స్థానము, 3వ స్థానము, 11వ స్థానంలో మాత్రమే శని యోగిస్తాడు యాక్చువల్లీ. బట్ ఇక్కడ పంచమాధిపతి పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి పెద్దగా ఇక్కడ ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఉండదు. బట్ మళ్ళీ ఆయన పెద్దగా మంచి ఫలితాలు కూడా ఇవ్వలేడు. బట్ ఇక్కడ తులారాశికి చెందిన వ్యక్తులకి లేదా తులాలగ్నం వాళ్ళకి శని ముఖ్యుడు యాక్చువల్లీ. మెయిన్ ఇంపార్టెంట్ శని రాజయోగకారకుడు యాక్చువల్లీ. గురువు మనకి అంత మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు. శనికి మూల త్రికోణం ఏది? కుంభరాశి అవుతుంది. ఆయనకు అక్కడ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆయన పంచమాధిపతి పంచమ స్థానంలో కూర్చున్నప్పుడు కొద్దిగా సంతానంది కొద్దిగా డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆయన
ఒక దృష్టి ఎక్కడ పడుతా ఉంది మనకి ఇక్కడ ముఖ్యంగా లాభస్థానం మీద పడుతా ఉంది, సప్తమ స్థానం మీద పడుతా ఉంది. తర్వాత ఆయన ఒక దృష్టి ఈ యొక్క ద్వితీయ స్థానమైన వృశ్చికంలో పడుతా ఉంది. Right. అంటే వీళ్ళకి డబ్బు విషయంలో కొద్దిగా ఎలా ఖర్చు పెట్టాలి అనే ఒక టీచింగ్ వీళ్ళకి ఇస్తున్నారు యాక్చువల్లీ. ఎందుకంటే ద్వితీయాన్ని చూస్తున్నాడు, లాభస్థానాన్ని చూస్తున్నారు, సో తర్వాత సప్తమాన్ని చూస్తున్నారు. అంటే డబ్బు విషయంలో రూపాయి కూడా ఇంపార్టెంట్ అనే ఒక లెసన్స్ని వీళ్ళకి ఇవ్వడానికి శని అవకాశం ఉంటుంది. తర్వాత బిజినెస్లో మాత్రం ఎస్పెషల్లీ శని ఓరియంటెడ్ బిజినెస్ కావచ్చు. శనికి సంబంధించిన బిజినెస్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇనుప వస్తువులది కావచ్చు, మిషన్స్ కావచ్చు, ఈ తర్వాత ఐరన్, తర్వాత ఇక్కడ మనకి కోల్ రిలేటెడ్, తర్వాత ఈ శనికి సంబంధించినది అంటే మనకి వేస్టేజ్ మెటీరియల్స్ కావచ్చు. సో వీటి అన్నిటిలోనూ కూడా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వీళ్ళకి, తర్వాత కాంట్రాక్టర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా యోగిస్తుంది, లాభసాటిగా అయితే కనిపించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనకి గురువు గారు ఒక్కరు అష్టమానికి వెళ్ళిపోతారో కొద్దిగా చిన్నపాటి అలసట అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 6వ ఇంటాధిపతి అష్టమానికి వెళ్ళిపోతున్నారు, 6వ స్థానంలో రాహు ఒక సంచారము. అంటే ఫైనాన్షియల్ పరంగా అయితే వీళ్ళకి పెద్దగా ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడానికి అవకాశం ఉండదు. బట్ మ్యారేజ్ రిలేటెడ్లో, కుటుంబ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వడానికి అవకాశాలు అయితే ఇక్కడ బాగుంటుంది. కుటుంబం విషయంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్ లైఫ్లో మరి ఈ యొక్క పెళ్లి కాని వాళ్ళకి ఈ ఒక విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. గురువు గారు అష్టమ స్థానంలో కూర్చొని వ్యయస్థానాన్ని చూస్తున్నారు, తర్వాత ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు, తర్వాత ఈ తులారాశి నుంచి చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు. అంటే డబ్బుకి సంబంధించిన విషయంలో అభివృద్ధి ఉంటుంది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వ్యయస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి శుభ ఖర్చులకి, దైవ కార్యాలకి వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత చతుర్థాన్ని చూస్తూ ఉంటారు, గృహంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఒక ఇబ్బందులు రావచ్చు. సో ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటుంది. బట్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి కూడా కొద్దిగా మనకి ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు అక్కడ మనకి చతుర్థ స్థానం, నీచ స్థానం చూస్తున్నాడు కాబట్టి సో కొద్దిగా స్టూడెంట్స్ బాగా కష్టపడి చదవాల్సిన ఒక ప్రమేయం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత 6వ స్థానంలో ఉంటున్న రాహు వలన అతి ఆశ అనేది పెరుగుతుంది. రోజువారీ జీవిత క్రమంలో కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో కొన్ని మార్పులు, ఒక సంపాదన కావచ్చు, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఒక విషయంలో ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. తర్వాత అప్పులు చేసుకోవడము, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ యొక్క గోచార స్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ పరంగా అయితే పెద్దగా ఎక్కడ ఒక చోటు డ్యామేజ్ అయితే ఉండదు, కానీ కుటుంబ పరంగా కొద్దిగా, తర్వాత భార్యాభర్తల మధ్య, తర్వాత మ్యారేజ్ లైఫ్కి సంబంధించిన విషయంలో, పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయంలో, ఇంటికి గృహ నిర్మాణ విషయంలో సంబంధించిన విషయంలో ఇక్కడ వీళ్ళు కొద్దిగా నెగిటివిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. గురుబలం అయితే వీళ్ళకి మే 1వ తేదీ తర్వాత సంపూర్ణంగా వెళ్ళిపోతా ఉంది. శని పర్లేదు బాగానే ఉన్నాడు, మనకి రాహు కూడా బాగున్నాడు. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది? సో వీళ్ళు కూడా గురువు గారికి, సో దక్షిణామూర్తికి వీళ్ళు అభిషేకాలు లాంటివి చేసుకోవడము, ప్రతి గురువారం కూడా వీళ్ళు దక్షిణామూర్తికి వెళ్ళడము, లేదా దత్తాత్రేయ స్వామి వారికి వెళ్ళడము, 108 ప్రదక్షిణలు చేసుకోవడము లాంటివి, దత్త చరిత్ర చదవడము, సాయి చరిత్ర చదవడము, ఒక 8 గురువారాలు కంటిన్యూస్గా ఇంట్లోనే కూర్చొని చరిత్ర లాంటివి చదువుకోవడము, 9వ గురువారము గుడికి వెళ్ళి అక్కడ పూజలు లాంటివి చేసుకోవడము, అర్చనలు లాంటివి చేసుకోవడము. సో ఇలాంటివి చేసుకున్నట్లయితే సో కాస్త ఇబ్బంది నుంచి బయటపడతారు. అక్కడ ఉన్న యాచకులకి స్వీట్ లడ్డు లాంటివి ఇవ్వడము, సో అందులోనే ఎల్డర్స్ పీపుల్స్కి సో వాళ్ళకి ఇవ్వడము, సో అది చాలా ప్లస్ పాయింట్గా మారుతుందని చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో ఉంటున్న రాహు, షూరిటీ సంతకాలు వేయకండి, అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి, కాస్త చూసి అంటే కొద్దిగా చూసుకొని మీరు ముందుకు సాగినట్లయితే బాగుంటుంది. 6వ స్థానంలో ఉంటున్న రాహు మనకి ఇబ్బంది పెట్టకుండా హనుమంతుడిని పూజించండి, హనుమాన్ గుడికి వెళ్ళండి, హనుమంతుడికి బెల్ల ముక్క పెట్టడము, సో వీళ్ళు కూడా జామున్ లాంటివి సో కోతిలకు ఇట్లా ప్రాణులకు ఇవ్వడము, ఇట్లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పంచమ శని నుంచి ఇబ్బంది రాకుండా ఉండడానికి ప్రతిరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠన చేసుకోవడము, శనివారం పూట హనుమంతుడికి కొద్దిగా ప్రదక్షిణ లాంటివి చేసుకోవడము, ఇవి చాలా పాజిటివ్గా ఉంటుందండి. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుని వీళ్ళకి ఇయర్ సాఫీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడు. మహేష్ గారు, 2024వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మరి ఎలా ఉండబోతోందండి? షూర్ మేడం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అంటే దాదాపు
ఈ అక్టోబర్ వరకు కూడా 2023 అక్టోబర్ వరకు కూడా మనకి రాహు మరియు గురువు గారు ఇద్దరు కూడా 6వ స్థానంలో సంచారం చేసి ఉంటారు. ఉమ్, యాక్చువల్లీ ఇక్కడ అక్టోబర్ తర్వాత వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి రాహు మరియు కేతు మార్పు అనేది జరిగింది. అంటే రాహు మీనరాశికి వెళ్ళిపోయారు, కేతువు కన్యా రాశికి వెళ్ళిపోయారు. శని భగవానుడు చతుర్థ స్థానం అర్ధాష్టమ శని దోషం అయితే వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటున్నది. వీటితో పాటు గురుబలం కూడా లేదు. అంటే ఈ ఒక మే 2024 ఒకటో తేదీ వరకు కూడా గురువు 6వ స్థానంలో సంచారము, తర్వాత ఈ ఒక చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావము, పంచమ రాహువు. అయితే కేతు మాత్రం యోగిస్తున్నాడు. అంటే ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి మాసంలో ఏదైతే ఉందో కేతు ఒక్కడే వీళ్ళకి యోగిస్తున్నారు. అంటే గురుబలం లేదు. వీళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని వల్ల ఖచ్చితంగా ఈ ఒక సంవత్సరంలో 2023లో గృహ మార్పిడి అనేది జరిగి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ హస్బెండ్‌కి జాబ్ స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక అంటే వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్తల ఒక మధ్య కొద్దిగా ఇబ్బందులు, అంటే అది ఎలాంటి ఇబ్బందులు అంటే ఏదో గొడవలని కాదు. బట్ వాళ్ళకి జాబ్ స్ట్రగల్ ఎక్కువగా ఉండడము. సో, ఇలా ఇద్దరి మధ్య కొద్దిగా ఒక బాంధవ్యం లేకుండా కొద్దిగా డిస్టర్బెన్స్‌గా ఉండడము. ఇలాంటివన్నీ ఫేస్ చేశారు యాక్చువల్లీ. చేస్తున్నారు యాక్చువల్లీ. తర్వాత అర్ధాష్టమ శని ఇంపాక్ట్ ఇంకోటి ఏంటి అంటే మాతృ సౌఖ్యానికి హాని కలగడము. కుటుంబంలో ఒకేసారి అందరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్యలు రావడము. కుటుంబంలో పీస్ లేకుండా ఉండడము. పిల్లలకి ఇబ్బందులు, పిల్లల చదువులకి ఇబ్బందులు అవ్వడము. సో, దీని వలన చాలా ఇబ్బందులైతే వీళ్ళు పడుతూ ఉన్నారు యాక్చువల్లీ. అందులోన పంచమ రాహు. వీళ్ళ పిల్లలని చాలా జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సిన ఒక సమయం ఇది. మే 1వ తేదీ వరకు కూడా చాలా జాగ్రత్తగా నియమాలని పాటించుకుంటూ వెళ్ళాలి. మే 1వ తేదీ తర్వాత సో 100% వీళ్ళకి గురుబలం అనేది రాబోతున్నది. సప్తమ గురువు యాక్చువల్లీ. అందులోన ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయ్యి ఆయన 6వ స్థానంలో ఉన్నప్పుడు అప్పులు చేయడము, కొద్దిగా హెల్త్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఫేస్ చేసేసారు యాక్చువల్లీ. అయితే సప్తమానికి వస్తున్నాడు. పంచమాధిపతి, ద్వితీయాధిపతి సప్తమానికి రావడం అనేది ఒక విశేషమైన శుభ లాభదాయకమనే చెప్పవచ్చు. ఈ ఇన్ని రోజులు ఏదైతే వీళ్ళు పడ్డారో ఈ ఒక మ్యారేజ్ లైఫ్‌లో కావచ్చు, ఈ డబ్బు విషయంలో కావచ్చు, స్టూడెంట్స్ మెయిన్ ఒక ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, వీళ్ళు వీటి వలన ఏదైతే గురువు ఒక మార్పు అనేది జరగబోతుంది కాబట్టి పాజిటివ్ అవ్వడానికి ఉంటుంది. మంచి రిలేషన్‌షిప్పు, హస్బెండ్‌తో గొడవలుంటాయి గదా! ఇన్ని రోజులు గురువుగారు 6వ స్థానంలో ఉన్నప్పుడు స్త్రీలకు ఆ హస్బెండ్‌తో ఉన్న గొడవలన్నీ తగ్గుముఖమైపోతూ ఉంటుంది. ఒక బాండింగ్ అనేది, ఒక బాంధవ్యం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు చాలా అభివృద్ధి లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే గురువైతే మనకి మే 1వ తేదీ నుంచి ఫేవరబుల్‌గా మారబోతున్నారు. అయితే శని ఒక ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. రాహు ఒక ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. బట్ కేతువు కూడా మనకి పాజిటివ్‌గా మనకి శుభ ఫలితాలని ఇస్తున్నారు. ఇక్కడ శని ఇంపాక్ట్ ఎంత ఉన్నప్పటికీ, మనకి రాహు ఇంపాక్ట్ ఎంత ఉన్నప్పటికీ, గురు మనకి సేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే జన్మ రాశిని చూస్తున్నారు తన ఒక సప్తమ దృష్టితో. పంచమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నారు. అంటే కేతువుని చూసుకుంటున్నారు. తర్వాత తన ఒక నవమ దృష్టితో తృతీయ స్థానాన్ని అంటే మకరాన్ని చూస్తున్నారు కాబట్టి, సమాజంలో మంచి గౌరవం ఏర్పడే అవకాశము, కొత్త మిత్రులు, అందులోన ఈ ఒక డివోషనల్‌గా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ స్పిరిచ్యువల్‌గా ఇంక్లైన్డ్ ఉన్నవాళ్ళు, వాళ్ళతో వీళ్ళ ఫ్రెండ్‌షిప్ లాంటివి దొరకడము, ఒక గురువులు లాంటివి మంచి గురువులు దొరకాలి అని అంటాం కదా! సో, అలాంటి ఒక గురువులు దొరకడం లాంటివి, పాజిటివ్‌గా ఉండడము, అధిక లాభము, వ్యాపారంలో అభివృద్ధి. సో, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందులోనే ఎక్కువ బిజినెస్ ఓరియెంటెడ్ పీపుల్స్‌కి ఇది ప్లస్ పాయింట్‌గా మారబోతుంది. రైట్. మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న నెగటివిటీ అంతా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఎవరైతే కొత్త వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు అంటే హోటల్ బిజినెస్ కావచ్చు, ఈ ఒక వ పాల వ్యాపారం కావచ్చు, ఇటువంటివన్నీ ఏదైతే బుక్ స్టోర్స్ కావచ్చు, ఈ తర్వాత దేవుడికి సంబంధించిన సామాగ్రిలు అమ్మకాలు కావచ్చు, రుద్రాక్షి సేల్స్ హోల్‌సేల్ వ్యాపారస్తులు కావచ్చు, యువత కుంకుమ వ్యాపారస్తులు కావచ్చు. సో, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ అనేది రాబోతున్నది. తర్వాత పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. మనకి ఆల్రెడీ అంటే మనకి ఇక్కడ సప్తమ స్థానంలో గురువు రాగానే పెళ్లి అని కాదండి. బట్ వీళ్ళ జన్మ జాతకంలో కూడా వీళ్ళు చూసుకోవాలి. ఎలా ఉంటుందో. బట్ సంతానం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి
సంతానానికి సంబంధించిన విషయంలో కొద్దిగా ఒడిదుడుకులు తప్పవు. Right. సో దాని పట్ల వీళ్ళు కేర్ తీసుకోవాలి. రాహు గ్రహ శాంతి నెసరీ ఉంటుంది. తర్వాత శని గ్రహ శాంతి కూడా నెసరీ ఉంటుంది. అంటే వీళ్ళేమైనా మెయిన్ వీళ్ళకి ఇప్పుడు జనవరి నుంచి ఈ ఒక మాసంలో ఏదైతే ఉంటుందో వీళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. శారీరక బద్ధకము, ఎక్కువ నిద్ర రావడము, ఎప్పుడు పడుకోవాలనిపించడము, గృహంలోనే ఉండాలనిపించడము, ఎక్కడికి వెళ్ళలేకపోవడము, వీళ్ళు ఒకవేళ ప్రయాణం చేయాలనుకున్న పోస్ట్‌పోన్ అవుతూ ఉంటుంది. శని అక్కడ చతుర్థ స్థానంలో ఉండి వదలడు ఆయన యాక్చువల్లీ. బట్ గురువు వచ్చిన తర్వాత కొద్దిగా ఎన్ని రోజులు ఏదైతే ప్లాన్ చేసి ఉంటారో తీర్థక్షేత్ర దర్శనాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రతిరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము, గృహంలో కొద్దిగా హనుమాన్ చాలీసా ఒక పారాయణాన్ని అంటే అందరికీ వినేలాగా వేయడం యూట్యూబ్‌లో. తర్వాత ముఖ్యంగా శనికి ఇనుపుతో అదే మనం అప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ బీరువా లాంటివి స్కూళ్ళకి కావచ్చు ఇట్లా డొనేట్ చేయడము, హాస్పిటల్స్‌కి లాంటివి డొనేట్ చేయడము. ముఖ్యంగా 8 శనివారాలు నల్ల నువ్వులని ఆవులకి తినిపించడము, లేదా నల్ల నువ్వులతో చేసిన తీపి పదార్థాలని ఆవులకి తినిపించడము. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రిలీఫ్ ఇప్పుడు చేస్తారు వీళ్ళు. ఈ పరిహారాలన్నీ వీళ్ళందరూ చేసి ఉండరు. ఎందుకు? గురువు ఫెయిల్. శని కూడా ఫెయిల్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు గురువు బలం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటారు. ఆటోమేటికల్లీ పరిహారాలు చేసుకుంటారు. ఇన్ని రోజులు ఆ పరిహారాలు చేసుకోవడానికి కూడా గ్రహస్థితి వదిలిండదు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ మే తర్వాత వీళ్ళకి ఒక బుద్ధి వస్తుంది, అవును పరిహారాలు చేసుకుందామని. అప్పుడు కొద్దిగా రిలీఫ్ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పంచమ స్థానంలో ఉంటున్న రాహు వలన మీకు దూరపు ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఉంటే, ఫేమస్ ఆంజనేయ స్వామి ఒక 5 ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక 5 ఫేమస్ ఆంజనేయ స్వామి వారిని ఒకే రోజు శనివారము లేదా అమావాస్య రోజు కొద్దిగా దూరం ఉండే ఒక ప్లేసెస్‌కి వెళ్ళి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే చతుర్థ శని కూడా ఉంటున్నాడు కాబట్టి బైకుల్లో కావచ్చు, కారులో కావచ్చు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేకాలు లాంటివి, అర్చనలు లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఫేమస్ అమ్మవారి అంబాభవాని కావచ్చు, ఇట్లా ఫేమస్‌గా ఉండే అమ్మవారికి జలాభిషేకం లాంటివి చేయించడము. తర్వాత ఈ యొక్క గులాబ్ జామున్ స్వీట్లను అక్కడ ఉన్న దేవస్థానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యాచకులకి అట్లా పంచి పెట్టడం లాంటివి చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. బ్యూటిఫుల్. అట్లా వాళ్ళు డెఫినెట్ గా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మహేష్ గారు. 2024వ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? షూర్ మేడం. ఈ ఒక ధనుసు రాశి వాళ్ళకి కూడా అంటే మొన్నటి వరకు 2023 అక్టోబర్ వరకు కూడా గురువు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ గురువు ఇచ్చే సంపూర్ణమైన ఫలితాలు అంతగా వీళ్ళకి అంది ఉండవు. అయితే అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే రాహు ఒక స్థాన మార్పు, కేతు ఒక స్థాన మార్పు జరిగిందో, సో అప్పుడు మనకి కొద్దిగా రిలీఫ్ అయ్యాడు. అయినప్పటికీ ఆయన వక్ర మార్గంలో సంచారం అంటే డిసెంబర్ 31 తర్వాత అంటే జనవరి 1 నుంచి స్టడీ మోషన్‌లో ఆయన సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే ఈ జనవరి మే పీరియడ్ ఈ ఒక పీరియడ్ ప్రాసెస్‌లో గురువు ఒక సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే నవమ దృష్టితో జన్మరాశిని చూసుకుంటున్నాడు కాబట్టి, ఆయన రాశిని ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి, సో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్‌లో ఏదైతే ఈ చతుర్థ రాహు ఈ ప్రాసెస్ ఏముందో, ఎందుకంటే ఈ డిసెంబర్ 31 వరకు ఆయన రిట్రో మోషన్‌లో ఉన్నారు. సో ఈ ఒక ప్రాసెస్‌లో చతుర్థంలో చూస్తే రాహు తల్లికి సంబంధమైన ఏదో ఒక బాధ అనేది ఉంటుంది వీళ్ళకి. తల్లితో విభేదాలు కావచ్చు, తల్లికి ఆరోగ్య ప్రమాదాలు కావచ్చు, ఏదో ప్రమాదాలు రావడము, గృహంలో అన్‌హ్యాపీనెస్, గృహ మార్పిడి జరగడము. సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు. బట్ జనవరి 1వ తేదీ నుంచి ఆ ఒక నెగెటివ్ ఇంపాక్ట్ కావచ్చు, ఆ ఒక బాధ అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే గురువు గారు జన్మ జాతకంలో పంచమ స్థానంలో మాత్రం వక్రించరాదు. అందులోన పంచమాధిపతి అయి పంచమ స్థానంలో గనక వక్రిస్తే చాలా ఆ ఒక ఇంపాక్ట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆ పూర్వాత్ కర్మ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం యాక్చువల్లీ. సో ఆయన ఎప్పుడైతే జనవరి 1 నుంచి మే 1 వరకు మనకి స్టడీ మోషన్‌లో ఆయన రన్ అవుతూ ఉంటారో, సో ఆ ఒక పీరియడ్ ప్రాసెస్‌లో చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఈ ఒక మే 1వ తేదీ నుంచి 2024 మే 1వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు గారు 6వ స్థానానికి వెళ్ళిపోతారో, రాష్ట్రాధిపతి చతుర్థాధిపతిని అవుతాడు. 6వ స్థానానికి వెళ్ళిపోతారు. చతుర్థ స్థానంలో రాహు.
దశమ స్థానంలో కేతు. అంటే ఈ సంవత్సరం మొత్తం ఒక్క శని బలం మాత్రమే ఉంటుంది. ఓకే. అంటే చతుర్థ స్థానంలో రాహు చదువుల పట్ల విద్యార్థులకి అశ్రద్ధ, ఒక ఇంట్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గృహంలో ఏదో ఏమో అయిపోతుంది అనే ఒక భ్రాంతి కలగడము, దిగ్భ్రాంతికి గురి అవ్వడము, తర్వాత ఉద్యోగంలో కూడా పీస్ లేకుండా ఉండడము. బట్ వృషభంలో కూర్చొని ఆయన దశమాన్ని పంచమ దృష్టితో చూస్తున్నాడు గురువుగారు. సో, ఉద్యోగంలో మేజర్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే జన్మరాశికి అధిపతి అయినే ఆయన పంచమ దృష్టితో దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా పాజిటివ్‌నెస్ అయితే కనిపించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తను ఒక సప్తమ దృష్టితో వ్యయస్థానాన్ని చూసుకుంటాడు. ఇన్ని రోజులు జన్మరాశిని చూసుకునేవాడు. ఇప్పుడు మనకి స వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. అంటే వ్యయస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ప్రయాణాలు, కొద్దిగా తరచూ ప్రయాణాలు చేసుకోవడము, ఇంట్లో గృహంలో పీస్ లేకుండా ఉంటుంది వీళ్ళకి. సో, ప్రయాణాలు ఏదైనా గుడికి వెళ్దాం, ఇట్లా వీళ్ళకి బాగా ఉంటుంది ఇంట్రెస్టు. తర్వాత నవమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తూ ఉన్నాడు. ద్వితీయాధిపతి చూస్తే మనకి తృతీయ స్థానంలో ఉంటున్నారు. అంటే డబ్బు వచ్చినప్పటికి కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. సో, ఎక్స్‌పెండిచర్ మోర్ అవుతుంది. అది గృహం విషయం కావచ్చు, లేదా గృహంలో ఉంటున్న వ్యక్తులకు ఏదైనా ఈ ప్రమాదాలు, ఏదైనా ఇబ్బందుల నుంచి బయటపడడానికి వాళ్ళకి మనకి సహాయం చేయడం కావచ్చు. ఇట్లా డబ్బు అనేది ఖర్చు అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంటుంది. అదే రాశ్యాధిపతి పంచమ స్థానంలో గురువుగారు ఉన్నప్పుడు ఒక క్లెవర్‌గా మంచి ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా బాగా ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలనుకోవడము ఇవన్నీ ఉంటుంది. ఒక పాజిటివ్‌నెస్, పాజిటివ్ మైండు. బట్ ఆరవ స్థానానికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా రివర్స్‌గా అవ్వడము. సో, కొద్దిగా లైక్ ఒక శత్రువులు అంటే వీళ్ళ ఒక మాటలు కావచ్చు, వీళ్ళ ఒక ప్రవర్తన కావచ్చు, శత్రుత్వం తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ధనుస్సు రాశిలో పుట్టిన స్త్రీలకు ఎస్పెషల్లీ భర్తతో కొంచెం విభేదాలు రావడానికి కూడా అవకాశాలుంటాయి. ఎందుకంటే మనకి స్త్రీ జాతకంలో భర్తను తెలుసుకోవడము ఈ యొక్క గురువు గారి వల్లనే తెలుసుకుంటాం. సో, గురువు బాగుంటే చానా బావుంటుంది. ఇప్పుడు గోచరంలో కొద్దిగా ఇబ్బందికరంగా పోతుంది కాబట్టి, మారుతుంది కాబట్టి, వీళ్ళకి దశాభుక్తి గనక ఫేవరబుల్‌గా ఉంటే అంత నెగెటివ్ ఎఫెక్ట్ ఉండదు. రైట్. బట్ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఉన్నప్పుడు ఇట్లా గురువుగారు ఆరో స్థానానికి వెళ్ళినప్పుడు భార్యాభర్తల మధ్య అయితే ఎస్పెషల్లీ స్త్రీలకు భర్త నుంచి కొద్దిగా డిస్టర్బెన్సెస్ లేక వాళ్ళకి ఎక్కువ వర్క్ లోడింగు, జాబ్ రీత్యా వర్క్ లోడింగ్. ఎందుకంటే ఆరవ స్థానం అంటే మనం రోజువారీ చేసే ఒక ప్రక్రియ. సో, ఆ ఒక ప్రక్రియలో అంటే రోజు మనం చేసే జాబ్ కావచ్చు, ఏదైనా బిజినెస్ కావచ్చు, దాంట్లో బాగా ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టం పడాల్సిన ఒక ప్రమేయం ఉంటుంది. ఏ పని చేయాలనుకున్నా ఈజీగా ఏది దొరకదు. ఏది ఆర్డర్ రాదు, బిజినెస్ చేయాలనుకున్నా సేల్ అవ్వదు. ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ శని బలం మాత్రం బావుంటుంది. సో, ఉద్యోగంలో అయితే పర్వాలేదనిపిస్తుంది. కొద్దిగా పర్లేదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది మే తర్వాత. బట్ కుటుంబంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ గురువు దృష్టి ఉంది. కొద్దిగా ఆర్థిక విషయంలో బాగున్నప్పటికీ వృథాగా ఖర్చులవుతూ ఉంటుంది. సైట్ కొనుగోలు చేసేవాళ్ళు మీరేమైనా కొనుగోలు చేయాలనుకున్నా, ఏదైనా మీరు అమ్మాలనుకున్నా కూడా మే లోపల పెట్టుకోండి. మే తర్వాత అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సైట్ కొనుగోలు కావచ్చు, అమ్మడం కావచ్చు, షూరిటీ సంతకం కావచ్చు, వెహికల్ రిలేటెడ్ కావచ్చు. దీంట్లో మోసం పోవడానికి ఎందుకంటే రైట్. చతుర్థ స్థానంలో రాహు, చతుర్థాధిపతి అయిన గురువుగారు 6వ స్థానంలోకెళ్ళిపోతారు. రైట్. చాలా ఇబ్బంది పడతారు. సో, దయచేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఉందో సైట్‌ల అమ్మకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకొని చేసుకోండి. లేకపోతే ప్రమాదం మాత్రం తప్పింది కాదు. సో, వీళ్ళేం చేసుకోవాలండి మరి పరిహారాలు? మేడం వీళ్ళు ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉంటున్న రాహువుకి మెయిన్ ఆ నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గడానికి బెస్ట్ అంటే ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము. తర్వాత అమ్మవారి ఏదైనా ఫేమస్ ఉండాలి. అమ్మవారి శక్తి పీఠం ఇప్పుడు కామాక్షి. సో, అలాంటి అమ్మవారికి ఒక ముడుపు లాంటిది ఒక కట్టుకోవడం లాంటిది. లేదా అక్కడికి వెళ్ళి పూజ లాంటివి చేయించుకొని రావడం కావచ్చు. లేదా నాకు అక్కడ పోవడానికి కుదరట్లేదు అని అనుకున్నట్లు గనుకైతే అమ్మవారికి ఇక్కడే చిన్నగా పసుపుతో అంటే ఒక చిన్నది వైట్ క్లాత్ తీసుకొని, ఒక ముడుపు లాంటిది కట్టుకొని రోజు పూజ చేస్తూ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఒకరోజు వెళ్లి రావాలి. రైట్. సో, ఇది చేయాలి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి మాత్రం వెళ్ళడము, 108 ప్రదక్షిణలు చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఆ రాహు యొక్క నెగెటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇప్పుడు అమ్మవారికి చేసుకోవచ్చండి దుర్గాదేవికి.
బట్ చతుర్థ స్థలంలో జలతత్వ రాశిలో ఉన్నప్పుడు, చతుర్థ స్థానంలో ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ప్లానెట్స్ ఇలాంటి శని గ్రహం కావచ్చు, రాహు కావచ్చు, ఆంజనేయ స్వామినే బెస్ట్ రెమెడీ అంటే. ఆంజనేయ స్వామికి మీరు ఎంత చేసుకున్నా అంతే. ఇప్పుడు మంకీస్‌కి గులాబ్ జామున్ ఇవ్వడము, అది కూడా బెస్ట్ సొల్యూషన్ అది. ఇలాంటివి చేసుకోవడం ద్వారా తర్వాత నల్ల మినుములతో చేసినది అది కూడా వీళ్ళు పాటించవచ్చు. నీళ్ళలో నానబెట్టేసి ఎందుకంటే జలతత్వ రాశిలో ఉంటున్నాడు. సో, జలతత్వ రాశిలో ఉన్నప్పుడు ఆయన పదార్థాన్ని నీళ్ళలో నానబెట్టి, బెల్లంతో కలిపి ఆవులకి ఒక 8 శనివారాలు తినిపించడము. రైట్. తర్వాత ప్రతి గురువారం కూడా తప్పనిసరిగా వీళ్ళు ధనుసు రాశి కాబట్టి రాశ్యాధిపతి అవుతాడు కాబట్టి గురుగ్రహ మంత్రాన్ని చదువుకోవడము. దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం అది మంత్రం వస్తుంది. అది చదువుకోవడము. లేదా ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ ఆరాధన, గురు చరిత్ర లాంటివి, సాయి చరిత్ర లాంటివి పారాయణం చేసుకోవడము. సో, ఇది చాలా బెస్ట్ రెమెడీ. చానా ఉపయోగమవుతుంది. తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి వెళ్లి కొద్దిగా అక్కడున్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఏదైనా స్వీట్ లడ్డు లాంటివి ఇస్తే ఒక 3 గురువారాలు ఇచ్చినా చాలండి. హ్మ్. వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకోవడము, వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక లడ్డు ఇవ్వడము, బ్లెస్సింగ్స్ తీసుకోవడం చేసుకున్నట్లయితే రైట్. ఆ నెగెటివ్ ఇంపాక్ట్ ఉండదండి. రైట్. చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మహేష్ గారు, 2024వ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి? షూర్ మేడం. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ అండి. ఈ యొక్క కొద్దిగానేనా? అంటే 2024 మే నుంచి అయితే ఫుల్ ఫుల్ పాజిటివ్ పాజిటివ్. పాజిటివ్ గురుబలం వస్తా ఉంది కాబట్టి, ముఖ్యంగా వీళ్ళు ఇన్ని రోజులు చాలా ఇబ్బందులైతే పడ్డారు. అందరూ చతుర్థ స్థానంలో గురు రాహుల కలయిక మొన్న అక్టోబర్ వరకు 2023 అక్టోబర్ వరకు ఈ యొక్క గురు రాహుల ఇంపాక్ట్ అనేది కనిపించింది. సో, రాహు మార్పు జరిగింది. రాహు తృతీయంలోకి వచ్చేసారు. కేతు నవమ స్థానానికి వెళ్ళిపోయారు. అయితే గురువు ఇంకా అక్కడే ఉంటున్నారు. చతుర్థ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి, ఈ మకర రాశి, మకర లగ్నానికి గురువు అంత బెనిఫిషియల్ ప్లానెట్ కాదు. సో, ఎక్కువ గృహంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు యాక్చువల్లీ వీళ్ళు. గృహము, ఆర్థిక విషయంలో చాలా తర్వాత తల్లితో విభేదాలు చాలా ఫేస్ చేస్తూ ఉండే ఆస్కారం. అందులోన ఏళ్నాటి శని కూడా జరుగుతా ఉన్నది వీళ్ళకి యాక్చువల్లీ. థర్డ్ ఫేజ్‌లో ఉంది ఇంకేం. నెక్స్ట్ తృతీయానికెళ్ళిపోతే వీళ్ళకి బావుంటుంది. అయినప్పటికీ ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. పూర్తిగా అయితే వీళ్ళని ఇబ్బంది పెట్టాడు. బట్ గురువు గారైతే చాలా ఇబ్బంది పెట్టి ఉంటారు. గురు, రాహులు గృహంలో. తర్వాత సో, ఈ మనసులో ఒక భయం అనేది ఉంటుంది. మనకి ఫోర్త్ హౌస్ అంటే మనకి మనసుకి సంబంధించిన ఒక హౌస్ కాబట్టి, సో, ఆ ఒక హ్యాపీనెస్, ఒక భయము, ఏదో జరిగిపోతుందేమో, ఎవరితోనో మాట్లాడలేకపోవడము, ఆహ్, కొద్దిగా చెడు ఆలోచనలు, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడము, ఏ ఉద్యోగానికి వెళ్ళినా సగం సగం పనులు చేసేసి వదిలేసి రావడము. సో, ఇలాంటివన్నీ చేసేసారు. బట్ ఈ మే 1వ తేదీ తర్వాత పంచమానికి వెళ్తున్నారు. సో, తృతీయాధిపతి, వ్యయాధిపతి పంచమ స్థానంలో వెళ్ళడం అనేది వీళ్ళు గనక మంచి పనులు చేసి ఉన్నట్లు గనకైతే ఆ గురువు ఇచ్చే ఫలితాలు మాత్రం వెరీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. వెరీ పాజిటివ్‌గా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడం లాంటివి, సంతానం విషయంలో అభివృద్ధి లాంటివి, ధనానికి సంబంధించిన విషయంలో అభివృద్ధి రా రావడము. ముఖ్యంగా ఈ మకర రాశిలో జన్మించిన ఒక విద్యార్థులు వాళ్ళకి ఇక్కడ పాజిటివ్‌గా మారుతుందనే చెప్పుకోవచ్చు. గురువు యొక్క దృష్టి ఈ ఒక మే 1వ తేదీ నుంచి గురువు ఎక్కడ చూస్తున్నారు? పంచమ దృష్టితో నవమ స్థానాన్ని చూస్తున్నాడు. సప్తమ దృష్టితో ఈ యొక్క లాభస్థానాన్ని చూస్తున్నారు. తర్వాత నవమ దృష్టితో జన్మ రాశిని చూసుకుంటున్నాడు. అంటే మకర రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి, సో, గురువు ఒక ఇంపాక్ట్ ఫుల్ పాజిటివ్‌గా ఉంటుంది. ఇక్కడ గురుబలం వస్తా ఉంది. గురువు దృష్టి కూడా బలం ఇచ్చే చోటే ఉంటుంది. ఎక్కడైతే బలం ఇస్తున్నాడో అక్కడే ఉంటుంది. అంటే ఈ యొక్క నవమ స్థానము, లాభస్థానము, జన్మ రాశి. సో, లేదా జన్మ లగ్నం. సో, గురువు ఇచ్చే ఫలితాలు చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. చాలా బాగుంటుందని చెప్పొచ్చు. బిజినెస్ రిలేటెడ్ కావచ్చు. ఈ ఒక ఇన్ని రోజులు నేను అంటే ఆ ఒక టెంపుల్‌కి వెళ్ళాలి, ఈ టెంపుల్‌కి వెళ్ళాలి, ఈ తీర్థక్షేత్రానికి వెళ్ళాలి అని ఎవరైతే వీళ్ళు అనుకోని ఉంటారో, మొక్కుబడి కట్టుకొని ఉంటారో, అవి ఇప్పుడు నెరవేరితే ఒక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి, సో, వీళ్ళకి పాజిటివ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎస్పెషల్లీ రిసర్చ్ ఓరియెంటెడ్, మీడియా రంగంలో పనిచేసేవాళ్ళు, తర్వాత టీచింగ్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళకి, సో, తర్వాత ఈ యొక్క రిసర్చ్, జ్యోతిష్యంలో వాళ్ళకి కూడా, సో, వీళ్ళందరికీ కూడా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశాలుంటుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో మనకి రాహు ఒక ఇంపాక్ట్. రాహు అందులో రేవతి నక్షత్రంలో ఇప్పుడు సంచారం చేస్తున్నారు యాక్చువల్లీ. రాహు మనకి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు యాక్చువల్లీ ఆయన.
అంటే సంఘంలో ఒక ధైర్యము, కీర్తి, సంఘంలో ఒక రెస్పెక్టబుల్‌గా ఉండడము. తర్వాత తృతీయ స్థానం అంటే మీడియా స్థానం యాక్చువల్లీ అది మీడియా కమ్యూనికేషను, నైబర్స్‌తో ఎలా ఉంటాము, ఇవన్నీ కూడా బాగా మనకి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక లబ్ధి మాత్రం చాలా బాగుంటుంది కొద్దిగా. కంపేర్ టు 2023కి కంపేర్ చేసుకుంటే పర్లేదు ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది అని చెప్పుకోవచ్చు. ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా మనకి అక్కడ ఆయన ఇంట్లో ఆయనే ఉంటున్నాడు కాబట్టి పూర్తిగా డ్యామేజ్ చేసి ఉండడు. అయితే ఆయన అష్టమాన్ని చూస్తున్నారు సప్తమ దృష్టితో. తర్వాత తృతీయ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు. తర్వాత దశమ దృష్టితో ఈ ఒక లాభస్థానాన్ని చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, తృతీయ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంట్లో గృహంలో ఆ ఒక ఒత్తిడి తట్టుకోలేకపోవడము, తల్లితో విభేదాలు, సో ఇవన్నీ అన్‌హ్యాపీనెస్సు, బద్ధకము, సో ఇవన్నీ ఉంటుంది వీళ్ళకి. అదే ఇప్పుడు గురుబలం రాబోతున్నది కాబట్టి, సో ఇవన్నీ కూడా సొల్యూషన్ దొరకడము, సో కొంచెం పాజిటివ్‌గా ఉండడము, సో పూజలు చేసుకోవాలనుకోవడము. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఏ పరిహారాలు ఇచ్చినా కూడా చేసుకొని ఉండరు. జ్యోతిష్యుల దగ్గరికైతే వెళ్ళి ఉంటారు. బట్ పరిహారాలు మాత్రం కరెక్ట్‌గా వీళ్ళకి చేసుకొని ఉండరు. యాహ్! బట్ ఇప్పుడు గురుబలం వస్తా ఉంది కాబట్టి, ఆ పరిహారాలు ఏదైనా వీళ్ళకి ఇప్పుడు మనసుకి నచ్చి ఆ పరిహారాలు చేసుకోవాలి అనుకోవడము. సో ఇట్లా ముందుకు సాగడానికి అవకాశాలైతే వస్తున్నాయి. రైట్. సో మకర రాశికైతే చానా బాగుంటుంది అని ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వీళ్ళేమైనా మరి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? పరిహారాలు ఉంటే వీళ్ళకి శనికి సంబంధించిన మంత్రాలు చదువుకోండి. శని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దూరపు ప్రాంతంలో ఎవరైనా ఫేమస్ శని టెంపుల్ ఏమైనా ఉన్నట్లు గనకైతే శనికి వెళ్ళి ఒక నువ్వుల నూనెతో అభిషేకం కావచ్చు. ఇట్లా అవి చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్న యాచకులకి మీ తగినంత సహాయం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ ఒక వృద్ధాశ్రమ కావచ్చు, యాచకులకి మెయిన్ ఎస్పెషల్లీ యాచకులకి మీరు బెడ్‌షీట్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రైట్. అందులోన శనివారం డొనేట్ చేయండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కదా! సో, వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకున్నా మనకది రెట్టింపు మనకి బలం ఇవ్వడానికి అవకాశాలుంటుంది. ఎవరిని కూడా ఎందుకంటే శని అంటేనే మనకి కర్మకారకుడు. కార్మికులొస్తారు మెయిన్. సో, వాళ్ళని చిన్న చూపు చూస్తే ఖచ్చితంగా శనికి విపరీతమైన కోపం వస్తుంది కాబట్టి, కార్మిక సోదరులని చానా ఒక పద్ధతిగా వాళ్ళని చూసుకోండి. వాళ్ళకి కరెక్ట్ జీతాలివ్వండి. సో, అదన్నీ మీరు చేసుకున్నట్లయితే శని యొక్క నెగెటివ్ ఇంపాక్ట్ ఉండదు. రైట్. చాలా చక్కగా అనాలిసిస్ చేసి చెప్పారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. మహేష్ గారు 2024వ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి? ష్యూర్ మేడం. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి 2023 మాదిరిలోనే ఇంకా వీళ్ళకి కూడా ఈ సంవత్సరం గురుబలం అనేది ఉండదు. అందులోన ఏళ్నాటి శని ఇంపాక్ట్ వీళ్ళకి బాగా జరుగుతా ఉన్నది. తర్వాత ద్వితీయ ఒక రాహు, అష్టమ కేతు ఈ 4 గ్రహాలు కూడా చానా ఇబ్బందినే పెడుతున్నాయి. బట్ వీళ్ళ జన్మ జాతకంలో గనక మంచి పీరియడ్ దశాభుక్తి గనక జరుగుతూ ఉంటే, సో అది పెద్దగా కొద్దిగా మేనేజబుల్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ గురు బలం లేకున్నా మనము అడ్జస్ట్ చేసుకోగలము. బట్ శని గనక ఏళ్నాటి అందులోన జన్మ రాశిలో చంద్రుడి మీద పరిభ్రమణం అని అంటాం. అంటే చంద్రుడు ఎక్కడుంటాడో ఆ రాశి పైన వెళ్తాడు. చంద్రుడిని పాస్ చేసుకొని వెళ్ళాలి. చంద్రుడు అంటే మనస్సు కారకుడు. సో, మనస్సు కారకుడు మీద ఆయన శని లాంటి గ్రహం రావటము. ఇన్‌ఫాక్ట్ అది ఓన్ రాశి అయినప్పటికీ అంతా ఆయన మొత్తం నెగెటివ్ ఇవ్వకపోయినప్పటికీ అంటే ఇప్పుడు సింహరాశిలో సంచారం చేసేటప్పుడు, కర్కాటక రాశిలో, వృశ్చిక రాశిలో సంచారం చేసేటప్పుడు ఆ ఇంపాక్ట్ చానా హై ఉంటుంది. పీక్ ఉంటుంది అది. వాళ్ళకైతే చానా ఇబ్బందులు పెడతాడు. బట్ రాశ్యాధిపతినే కాబట్టి కొద్దిగా లెసన్స్ చెప్పి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న లెసన్స్. మానసిక సంఘర్షణ, అపవాదాలు ఈ సింహరాశికొచ్చినంత అపవాదాలు ఈ కుంభరాశికి రావు. ఎందుకంటే రాశ్యాధిపతి కాబట్టి. తర్వాత ఇంట్లో గృహంలో ఒక డిస్టర్బెన్సెస్, అలసట, తర్వాత శారీరక బద్ధకం అనేది ఉంటుంది. బాగా బద్ధకం ఫీల్ అవుతారు. అంటే ఏ పని చేయాలన్నా వెళ్ళరు వీళ్ళు. పని చేయడానికి ఇష్టం ఉండదు. ఎక్కడైనా కొద్దిసేపు కూర్చుందాము, పడుకుందాము, ఎక్కడికైనా వెళ్ళిపోదాము అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. సో, అలాంటి ఒక భ్రాంతి అనేది వీళ్ళకి ఉంటుంది. తర్వాత అందుకే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి టైమ్ పీరియడ్ అంటే మనకిప్పుడు టైం బాగుంది అన్నప్పుడు మనము చానా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే టైం బాగుంది కదా అని మనము ఇతరుల మీద డామినేషన్ చేయడం లాంటివి,
ఇతరులని చాలా ఇబ్బంది పెట్టడము, ఉమ్, నా టైం బాగుంటుంది, అంతా బాగుంటుంది, ఉమ్, బాగా డబ్బు వస్తుంది, ఉమ్, ఇతరులని చిన్న చూపు చూడడము, ఉమ్, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము, వేరే వాళ్ళని తిట్టడము. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు, ఇలాంటి సిచ్యుయేషన్లు వచ్చినప్పుడు మనకి అది ఆ ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ శని ఇక్కడ ఉండడము, తర్వాత ద్వితీయ రాహు, తృతీయ గురువు, ఈ మే తర్వాత చతుర్థానికెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా ఇబ్బంది ఉంటుంది. తృతీయంలో ఉన్నప్పుడు ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ పర్వాలేదిప్పుడు. ఎందుకంటే తృతీయ స్థానంలో కూర్చొని నవమ స్థానాన్ని చూస్తున్నాడు. తర్వాత లాభస్థానాన్ని చూస్తున్నాడు. సో, ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు యాక్చువల్లీ వీళ్ళకి. బట్ ఇక్కడేమవుతుంది అంటే, ఈ చతుర్థానికి వెళ్ళినప్పుడు ఆయన దశమాన్ని సప్తమ దృష్టితో, తర్వాత అష్టమాన్ని పంచమ దృష్టితో, తర్వాత వ్యయస్థానాన్ని నవమ దృష్టితో చూస్తాడు. అంటే 3కి కూడా గురుబలం లేని రాశులే. సో, ట్రబలే ఉంటుంది ఎక్కువ. డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఉద్యోగరీత్యా వీళ్ళకు ఏమన్నా ఉద్యోగం దొరికినప్పటికి కూడా, ఆ ఉద్యోగం అనేది వీళ్ళు చేయలేకపోతూ ఉంటారు. డిస్టర్బెన్సెస్, మెంటల్ ప్రెషర్. తర్వాత డబ్బుకి కూడా చాలా కష్టపడాల్సిన ఒక ప్రమేయం. అష్టమంలో కేతువు, స్కిన్ రిలేటెడ్ అలర్జీస్. తర్వాత శారీరక బద్ధకం. ఆయన కూడా అష్టమ స్థానంలో ఉండడము, ఆకస్మికంగా కొన్ని ఇన్సిడెంట్స్‌లు, కొద్దిగా వ్యాధి లాంటివి. తర్వాత మెయిన్ గ్యాస్ట్రిక్ లాంటివి, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము. సో, ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, దీని వలన కుంభరాశి వాళ్ళు కొద్దిగా ఈశ్వరుడికి ఎక్కువగా ఎంత పూజలు చేస్తే అంత మంచిది. ఓం నమ శివాయ రోజుకి ఎన్ని వేల సార్లు అయితే అన్ని అన్ని వేల సార్లు, ఇన్ని అంటే ఈ పీరియడ్ అని పెట్టుకోవడం. ఒక 40 డేస్, 41 డేస్, 48 డేస్. ఈ పీరియడ్ లోపున ఒక లక్షల సార్లు మనం ఓం నమ శివాయ అనే ఒక నామాక్షరాన్ని జపించుకోవడము. ఇది వెరీ బెనిఫిషియల్. అంటే ఏదో జరుగుతుందని గాదు, పీస్ దొరుకుతుంది. ఫస్ట్ మనకి మనస్సుకి హ్యాపీనెస్ లాంటిది లేక మనస్సుకి కొద్దిగా పీస్ ఉంటేనే మనము కొద్దిగా ఆలోచిస్తాం. మనస్సుకి పీస్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో, ఈశ్వరుడికి అంటే శనికి, చంద్రుడు కలిసారు కాబట్టి ఈశ్వరుడికి పాలతో అభిషేకము, జలాభిషేకం చేయించుకోవడము, ఈశ్వరుడికి ఈశ్వరుడికి 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోవడము. సో, ఇలా ఈ ఇలాంటివి కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం. తర్వాత ఇంకోటేంటి అంటే, ఈ శనికి మెయిను డొనేషన్, ఈ ఇనుప లాంటివి అంటే ఐరన్ ఓరియెంటెడ్ ఇలాంటివి డొనేషన్ అది యూజ్‌ఫుల్ అవ్వాలి వాళ్ళకి. అది తీసుకున్నాక వాళ్ళు అది యూజ్ చేసుకోవాలి. సో, అలాంటివి డొనేషన్ అంటే ఇప్పుడు సామాన్యులు ఎవరు తీసుకోరండి. ఇప్పుడు హాస్పిటల్స్, గుడిల్లోన, గుడుల్లోనో, బడుల్లోన. సో, అలాంటివి వాళ్ళకి ఇచ్చేసేయొచ్చు మీరు. బీరువాలనో, బీరువాలను, లాకర్స్ అనో. లాకర్స్ ఉమ్, అట్లాంటివన్నీ ఇచ్చేయొచ్చు మీరు. సో, అట్లా తీసుకొని వెళ్లి ఇవ్వడము. ఆ నెగెటివ్ ఇంపాక్ట్ ఎంత తగ్గుతుంది తెలుసా అండి? right. ప్రాక్టికల్‌గా గూడా మేము ఫేస్ చేసాము. వేరే వాళ్ళకి చేపించి వాళ్ళు గూడా రిజల్ట్ చెప్పినారు యాక్చువల్లీ. సో, ఇది ఇలా చేసుకోవచ్చు. ఈశ్వరుడు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ద్వితీయ స్థానంలో రాహు, ఫుడ్ పాయిజన్ అవ్వడము, ఎక్కడంటే అక్కడ భోజనాలు చేయడము. సో, ఇలా తర్వాత కుటుంబంలో, గృహంలో మెయిన్ నెగెటివ్ ఇంపాక్ట్ రావడము. సో, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటుంది. సో, మనం ఎంత పాజిటివ్‌గా చెప్పుకోవాలనుకున్నా ఇక్కడ పాజిటివ్ గ్రహాలు ఏది లేదు మరి. మనము పాజిటివ్‌గా చెప్పట్లేదని అనుకోవచ్చు ప్రేక్షకులు. బట్ ఇక్కడ ఉన్నది అలా ఉంది యాక్చువల్లీ. right. సో, చేసుకునేటటువంటి పరిహారాలతో ఎంత ఇంపాక్ట్ ఉంటుందండి? ఎంతవరకు వీళ్ళు దీని నుంచి బయటపడతారు? పరిహారాలు మీరు చెప్పినవి చేస్తే. వీళ్ళ దశాభుక్తి గనక కొద్దిగా ఫేవరబుల్ ఉన్నప్పటికీ, ఆ పరిహారాలు చేసుకోవాలన్నా వీళ్ళకి ఇక్కడ 4 గ్రహాలు ఫెయిల్ అయిపోయినాయి గోచారంలో. సో, దశాభుక్తి గనక బాగున్నట్లు గనకైతే పరిహారాలు చేసుకుంటారు. దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇట్లా ఉన్నప్పుడు పరిహారాలు అస్సలు చేసుకోరు వీళ్ళు. చేసుకోవడానికి మనస్సు కూడా రాదు. ఏళ్నాటి శని ఉన్నప్పుడు అస్సలు మీరు గుడికి వెళ్ళడానికి గూడా అవకాశం ఇవ్వడు ఆయన. right. ఓన్లీ పనిషబులే ఆయనిచ్చేది. నువ్వు కర్మను అనుభవించు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. నేను పట్టుకుంటానని అంటూ ఉంటారు. ఇది ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ నాకు స్వతహా అయింది. సింహరాశిలో నాది కూడా. సింహరాశిలో ఆయన శని వచ్చినప్పుడు వెరీ నెగెటివ్ ఇంపాక్ట్ మాకు. ఆ టైం చెప్పుకోరాదు మేము యాక్చువల్లీ. సో, తర్వాత ఈ ఒక ఏదైతే ఉంటుందో, మనకి దశాభుక్తులు గనక కొద్దిగా పాజిటివ్ ఇచ్చే గ్రహం ఏదైతే లగ్నాధిపతినో, పంచమాధిపతినో లేదా ఒక గురు మహాదశ లాంటివి, అట్లాంటివి ఏమైనా జరిగి కొద్దిగా పాజిటివ్ ఎఫెక్ట్ లేకపోతే ఈ కుంభ లగ్నానికి లేదా కుంభరాశికి శుక్రుడు యోగకారకుడు. శుక్ర మహాదశనో, బట్ శని మహాదశ ఉండరాదు. శుక్ర మహాదశనో ఇలా ఉంటే వీళ్ళు కొద్దిగా చెప్పినవి చేసుకుంటారు. బట్ ఇలా లేనప్పుడు చేసుకోలేరు. Hmm. చేసుకోవడానికి అవకాశాలు కూడా రావు. Right. ఒకవేళ ఒక దైవ సంకల్పంతో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 40-50% ఆ ఒక నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. Right. సో, వీళ్ళు జన్మ జాతకంలో వీళ్ళు పుట్టినప్పుడు శని కూడా ఎక్కడ ఉన్నాడు,
కుంభరాశికి ఎన్ని అష్టకవర్గ బిందువులలో ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు ఇవి కూడా చూసుకొని మనం ప్రిడిక్షన్ చెప్పాలి. సో అక్కడ కనుక ఫెయిల్ అయ్యి ఉంటే మనం ఇంకేం చేయలేం. చాలా ఇల్నెస్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా పూజలు కూడా చేసుకోవడానికి కుదరడు. సో ఈశ్వరుని ప్రార్థన, ఇంకా బెస్ట్ అంటే మృత్యుంజయ మంత్రం చదువుకోవడము. ఎందుకంటే 4 గ్రహాలకి ఇబ్బంది ఉంది కాబట్టి 4 గ్రహాలకి సంబంధించినది ధాన్యము. నల్ల నువ్వులు, నల్ల మినుములు, ఉలువులు, శనగలు. ఒక రోజు ఒక 27 డేస్ లేదా ఒక 41 డేస్ ఇట్లా రోజుకో ఒక గుప్పెడు అన్నీ నానబెట్టేసి, మిక్స్ చేసేసి నానబెట్టేసి తెల్లవారుజామునే లేచేసి స్నానం అంతా చేసుకున్న తర్వాత ఆ నానబెట్టిన వాటికి నీళ్ళని తీసేసి బెల్లం కలిపి పూజ చేసి తీసుకొని వెళ్ళి ఆవులకి తినిపించడం. ఇట్లా 27 డేస్ మీరు ఎన్ని హాఫ్ కేజీ తీసుకున్నా, కేజీ తీసుకున్నా ఇంకా మంచిది అది. వెరీ తొందరగా రిలీఫ్ కనిపిస్తుంది. వెరీ తొందరగా. సో ఇలాంటి రెమెడీస్ వెరీ ఫాస్ట్ గా వెరీ ఫాస్ట్ గా మనకి ఈ యొక్క పరిహారాలు వీళ్ళకి పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రాక్టికల్ గా అనుభవం అయిందండి. ఇది ఇలా ధాన్యాలు పెట్టి చూడండి, ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేసి చెప్పారండి. డెఫినెట్ గా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో డెఫినెట్ గా ముందుకు వెళ్ళాలి. బాలేనప్పుడే స్ట్రాంగ్ గా ఉండాలి. చెప్పినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఈ ఇయర్ ని వాళ్ళు సజావుగా ముందుకు వెళ్ళిపోవాలి ఈ ఇయర్ లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనలీ మీనరాశి గురించి, ఇక 2024వ సంవత్సరం మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి? షూర్ మేడం. ఈ ఒక మీనరాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా ఈ 2023 అక్టోబర్ వరకు కూడా జన్మ రాశికి అధిపతి అయిన గురువు గారు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ రాహుతో కలిసిపోయిన ఇద్దరు కూడా సంచారం చేశారు. సో గురువు ఇచ్చే ఫలితాలని కొద్దిగా తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఇచ్చేశారు ఆల్రెడీ. ఎక్కువ ప్రభావం అయితే చూపించలేదు. బట్ అక్టోబర్ అయిన తర్వాత రాహు జన్మరాశికి రావడము, సప్తమ స్థానంలోకి కేతు రావడము, ఇంకా మనకి వ్యయస్థానంలో వీళ్ళకి ఏళ్ళనాటి శని ఇనిషియల్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి సో వ్యయాధిపతి వ్యయస్థానంలో ఇప్పుడైతే అంత ఇంపాక్ట్ ఉండదు. జన్మరాశికి వచ్చినప్పటికీ కూడా గురువు మిత్రక్షేత్రము. బట్ ద్వితీయానికి మేషంలో నీచ స్థానానికి వచ్చినప్పుడు వీళ్ళకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు చూడండి, ఈ సింహరాశికి వచ్చినప్పుడు ఒక వ్యయస్థానం ఏమో ఏ రాశి అవుతుంది? కర్కాటకం అవుతుంది. కర్కాటకం బద్ధ శత్రుక్షేత్రము. ఈ సింహరాశి కూడా శత్రుక్షేత్రము. ఆ 5 years పీరియడ్ ఉంది కదా, నరకం అనుభవిస్తారు సింహరాశి వాళ్ళు. అదే కర్కాటక రాశి వాళ్ళు అంత ఇంపాక్ట్ ఉండదు. కర్కాటక రాశిలో వచ్చినప్పుడు 2.5 years, ఈ ఒక సెకండ్ హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా 5 years ఉంటుంది. అంటే ఒక్క సింహరాశి కర్కాటక రాశి వాళ్ళకి మినహా మిగతా ఏ రాశులకి మనం చూసుకున్నా కూడా 5 years కంటిన్యూస్గా శని ప్రాబ్లమ్స్ ఇవ్వడండి. సింహరాశికి కర్కాటక రాశికి ఇచ్చినంత నెగిటివ్ ఆ ఒక ఇంపాక్ట్ అనేది అది తట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. ఇది ఇలా ఉంటుందండి యాక్చువల్లీ. అంటే ఇక్కడ తృతీయ స్థానానికి వెళ్ళిపోతాడు. అంటే మే 1వ తేదీ వరకు ఆయన ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. జన్మరాశిలోకి రాహు వచ్చేసారు యాక్చువల్లీ. సో గురుబలం అయితే మనకి మే 1వ తేదీ వరకు ఉంటున్నది. సో కొద్దిగా బెనిఫిషియల్‌గా ఉంటుంది. అంటే కొద్దిగా కుటుంబంలో వ్యక్తుల సహాయ సహకారాలు సో ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉంటుంది. బట్ సప్తమ స్థానంలో ఉంటున్న కేతు మే 1వ తేదీ వరకు గురు దృష్టి గాని ఏముండదు. రాహు మాత్రమే చూస్తున్నాడు కేతుని. భార్యాభర్తల మధ్య డిస్‌అటాచ్‌మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక బాండింగ్ అనేది తప్పిపోతూ ఉంటుంది. సో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఒక భయం అనేది ఏర్పడుతుంది. రాశిలోనే మనకి చంద్రుడితో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఒక భయం అనేది ఉంటుంది. బట్ రాహు కొన్నిసార్లు విపరీతంగా ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ధైర్యము అట్లా కూడా ఇచ్చేసి వాళ్ళతో తప్పులు చేయించడము ఇట్లాంటివి కూడా చేయించడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే జన్మరాశిలో కొద్దిగా పాజిటివ్ తక్కువగా ఉంటుంది. తర్వాత వ్యయస్థానంలో శని గారు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు మాత్రమే కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు యాక్చువల్లీ. బట్ మే 1వ తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళిపోతారు. అంటే జన్మరాశికి అధిపతి అయిన గురువు గారు తృతీయానికి వెళ్ళడము ఒక రకంగా ఓకే. గురుబలం అయితే ఉండదు. ఎందుకు ఓకే అంటున్నాను అంటే వీళ్ళ దృష్టి ఎక్కడెక్కడ పడుతుంది చూసుకుందాం. వీళ్ళ వృషభంలో కూర్చొని అంటే తృతీయ స్థానంలో కూర్చొని గురువు గారు పంచమ దృష్టితో వీళ్ళ జన్మరాశి నుంచి సప్తమ స్థానమైన కన్యా రాశిని చూస్తున్నారు. తర్వాత సప్తమ దృష్టితో వీళ్ళకి అంటే మీనరాశి నుంచి నవమ స్థానమైన వృశ్చిక రాశిని చూస్తున్నారు. తర్వాత ఈ యొక్క మీనరాశి నుంచి లాభస్థానమైన మకర రాశిని గురువు గారు నవమ దృష్టితో చూస్తున్నారు. అంటే పంచమ,
తర్వాత సప్తమ, నవమ దృష్టి పడిపోయింది. అంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి సొల్యూషన్ అవ్వడానికి అవకాశాలుంటాయి. హ్మ్. ఒక పార్ట్నర్‌షిప్ వ్యాపారంలో గొడవలు అయినప్పటికీ ఎవరో మధ్యస్థులు అంటే మధ్యం వచ్చి వాళ్ళకి నచ్చచెప్పడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా నవమ స్థానాన్ని చూస్తున్నాడు. తన ఒక సప్తమ దృష్టితో. అంటే కొద్దిగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది. తర్వాత తండ్రితో ఏమన్నా ఇబ్బందులున్నా అవి సొల్యూషన్ దొరుకుతుంది. తర్వాత ముఖ్యంగా వీళ్ళ తండ్రికి ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, అంటే ఆ తండ్రికి అంటే ఎందుకు చెప్తున్నానంటే నవమస్థానం మిత్రక్షేత్రం కాబట్టి, ఆ ఒక నవమ దృష్టి పడుతుంది కాబట్టి, ఆ నవమ స్థానానికి పడుతుంది కాబట్టి కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నవమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తారు. సో, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉండదు. ఫైనాన్షియల్‌గా వీళ్ళకి ఎటో ఒక విషయంలో కావచ్చు, ఇట్లా డబ్బు రాబడి అనేది ఉంటుంది. బట్ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చు. అది ఎలాంటి ఖర్చు అంటే మానసికంగా ఇబ్బందులు పడుతూ ఖర్చులు. ఏదో అయిపోతుందేమో అనడము, హాస్పిటల్‌కి వెళ్ళడము, ఖర్చు పెట్టుకోవడము. సో, ఎవరో ఏదో చెప్పేసారు, ఈ పరిహారం చేసుకుందాం అనడము, వెళ్ళడము. ఎందుకంటే నవమస్థానాన్ని చూస్తున్నాడు గురువుగారు. అక్కడ ఏం ప్రాబ్లమ్ ఏముండదు. ప్రాబ్లమ్ ఉండదు. వీళ్ళు అనవసరంగా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు యాక్చువల్లీ. సో, ఎందుకంటే రాశిలోనే రాహువు, వ్యయస్థానంలో ఇంకేం శని వస్తున్నాడు. సో, భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో, ఆ భయం మీరు పడకుండా ఉన్నట్లు గనుకైతే ఇబ్బందులు లేవు. సో, జన్మరాశిలో ఉంటున్న రాహుకి ద బెస్ట్ రెమెడీ అంటే ఒక 8 శనివారాలు అందులోన రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన లాంటివి చేయించుకోవడము. దూరపు ప్రాంతం ఎందుకంటే గురు దృష్టి పడుతా ఉంది నవమస్థానానికి. నవమస్థానం మీద గురు దృష్టి ఉన్నప్పుడు దూరపు ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు తీర్థయాక్షేత్రం. అంటే పవర్‌ఫుల్ శక్తి పీఠానికి వెళ్లి రావడానికి ప్రయత్నం చేసుకోండి. ఇప్పటి నుంచే మీరు శనికి త్రయోదశిని ఫాలో అవ్వండి. ప్రతి త్రయోదశి తిథికి అంటే నెలకి 2 త్రయోదశులొస్తాయి. మీకు నచ్చిన త్రయోదశిని సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఉపవాస కార్యక్రమాలు ఆ రోజు ఉదయాన్నే 5:30 నుంచి 7 గంటల మధ్య కాలంలో శనికి నువ్వుల నూనెతో అభిషేకము, నలుపు అంటే బ్లాక్ కలర్ వస్త్రాలని అక్కడ గుడిలో ఇచ్చి రావడము. సాయంత్రం పూట ఈశ్వరుడికి ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకం. ఇది నెలకు ఒకసారి కంటిన్యూయస్‌గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుంటే మంచిది. తర్వాత బీరువా లాంటివి అదే ఇనుప వస్తువులని డొనేట్ చేయడం లాంటివి. ఎక్కువ శివుడికి అభిషేకాలు లాంటివి. సో, ఇంకా ద బెస్ట్ రెమెడీ అంటే తమిళనాడులో ఒక శని క్షేత్రం ఉంది అండి. తిరువనెల్లూరు అని శని క్షేత్రం ఉంది. వీలైతే ఇప్పుడు గురువుగారి బ్లెస్సింగ్స్ మీకు మే 1వ తేదీ నుంచి వస్తుంది కాబట్టి దూర ప్రయాణం మీరు తిరువనెల్లూరు శని టెంపుల్‌కి వెళ్లి రావడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ ఒక ఏదైతే నెగెటివ్ ఇంపాక్ట్ అయితుందో అది కొద్దిగా పాజిటివ్‌గా మారడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. ద్వాదశ రాశులకి కూడా 2024వ సంవత్సరం ఎట్లాంటి రిజల్ట్స్‌ని ఇస్తుందో చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.